హలో అందరికీ, వెల్కమ్ టు తారా ఐఏఎస్ థింక్ ఐఏఎస్ థింక్ తారా. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ యూ ఆల్ టు ద హిందూ అనాలిసిస్ సెషన్ ఫర్ 25th of September 2025. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మనం రీసెంట్గా గరుడ అనే ఒక కోర్స్ని లాంచ్ చేసుకున్నాం. గరుడ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ మ్యాపింగ్ అనమాట. సో చాలామందికి మ్యాపింగ్లో వన్ ఆఫ్ ద పెయిన్ పాయింట్స్ ఇస్ వరల్డ్ మ్యాపింగ్. వరల్డ్ మ్యాపింగ్లో కాంటినెంట్స్, లొకేషన్స్, పొలిటికల్ మ్యాపింగ్ కూడా చాలామందికి రాదు. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ టు అండర్స్టాండ్ ది అదర్ సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ. ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ అండర్స్టాండింగ్ ఫ్యూ లొకేషన్స్ వైల్ రీడింగ్ వరల్డ్ హిస్టరీ, ఎన్వైర్న్మెంటల్ కంట్రీస్ ఆర్ ఎన్వైర్న్మెంటల్ లెజిస్లేషన్లో డిఫరెంట్ కంట్రీ పార్టిసిపేషన్స్ని అర్థం చేసుకోవడానికి, జాగ్రఫికల్ ఫినామినా అర్థం చేసుకోవడానికి కూడా మనకు వరల్డ్ మ్యాపింగ్ అనేది చాలా అవసరం. ఓకే, సో దాన్ని సాల్వ్ చేయడానికే ఒక పర్టికులర్ కోర్స్ని స్పెసిఫిక్గా వరల్డ్ మ్యాపింగ్ కోసం మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ కోర్స్ నేనే డీల్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ వరల్డ్ మ్యాపింగ్ని చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మేము మీకు లాంచ్ చేయడం జరిగిందనమాట, విత్ ఓన్లీ 499. సో ఇందులో ప్రతి కాంటినెంట్ని తీసుకొని కాంటినెంట్ వైజ్ ఇంపార్టెంట్ కీ థీమ్స్ లైక్ మౌంటైన్స్, రివర్స్, స్టేట్స్ అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్గా కొన్ని లొకేషన్స్ న్యూస్లో ఉంటూ ఉంటాయి అండ్ కొన్ని ఫేవరెట్ ఏరియాస్ ఉంటాయి యూపీఎస్సీకి. సో బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ థీమ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాన్ని బేస్ చేసుకొని సో అవి మీకు గుర్తుండేలాగా నేను క్లాస్ రూమ్లోనే మీకు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం, కొన్ని టెక్నిక్స్ని వాడడం, నిమానిక్స్ని వాడడం అండ్ విజువలైజ్డ్ మెమరీని పెంచడం అనేది చేస్తాను. ఓకే, సో యూ మైట్ హ్యావ్ సీన్ మై హిందూ అనాలిసిస్ ఫ్రమ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో హిందూ అనాలిసిస్ని ఎంత ఎఫిషియెంట్గా నేను డీల్ చేస్తానో, సో ఇక్కడ వరల్డ్ మ్యాపింగ్ సిరీస్ని కూడా అంతకన్నా 10 times ఎక్కువ ఎఫిషియన్సీతో నేను డీల్ చేస్తాను. ఎందుకనంటే హిందూ అనాలిసిస్కి ప్రాపర్ టైమింగ్ అనేది ఉండదు, డే బేసిస్లో నేను డీల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే ఇంత ఎఫెక్టివ్గా మీకు అర్థమవుతుంది అని అంటే డెఫినెట్లీ నేను ఒక 10 times మోర్ టైం నేను ఇన్వెస్ట్ చేసి వరల్డ్ మ్యాపింగ్ సిరీస్ని లాంచ్ చేశాను. సో దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ 6305595532 అనే నంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదా taraias.com అనే వెబ్సైట్లో అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఒక 3 ప్రాక్టీస్ టెస్ట్లను కూడా మేము ఇన్వాల్వ్ చేశాము. అండ్ ఆల్సో మీకు మనం ఏదైతే క్లాసెస్లో పీడిఎఫ్స్ని యూజ్ చేస్తామో అవి మీకు కూడా అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ యూటిలైజ్ దట్ పర్టికులర్ థింగ్స్ for your state exams, be it for your UPSC exams or any other exams that you want. So దాంట్లోనే అప్డేషన్స్ చేసుకుంటూ వెళ్ళండి. దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ టు స్కోర్ బెటర్ దెన్ వాట్ ది అదర్ పర్సన్ ఆర్ స్కోరింగ్. ఓకే, మీ కరెంట్ లొకేషన్స్ అర్థం కావడానికి కూడా వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట వరల్డ్ మ్యాపింగ్ సిరీస్ అనేది. ఓకే, సో యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఇంత తక్కువ ప్రైస్లో బయట మీకు ఎక్కడ దొరకదు. ఒకవేళ మీరు ఇప్పుడు యూటిలైజ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో దీని డిమాండ్ పెరిగితే డెఫినెట్లీ ప్రైస్ హైక్ అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి యూ కెన్ యూటిలైజ్ వెన్ ఇట్ ఈస్ లో. సో దిస్ ఈస్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూటిలైజ్ ఇట్. సో వరల్డ్ హిస్టరీ కోర్స్ కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ టేకెన్ బై సాయిరామ్ సార్ అనమాట. సో ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ సాయిరామ్ సార్ ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా వరల్డ్ హిస్టరీని అలైన్ చేస్తారు అని అంటే హీల్ అలైన్ ద వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్ విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో విల్ బి డిస్కస్డ్. సో వరల్డ్ హిస్టరీ కోర్స్ అయినప్పటికీ ఐఆర్ అండ్ ఎథిక్స్ ఇన్సైట్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఆన్ డిమాండ్ 1-on-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇఫ్ యూ వాంట్. అండ్ ఆల్సో వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ అనేది చేస్తారు సార్. మోడల్ ఆన్సర్ బుక్లెట్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్ ఫర్ 365 days, అంటే 1 year మీకు టైం దొరుకుతుంది. యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే వరల్డ్ హిస్టరీని స్పెసిఫిక్గా డీల్ చేసే వాళ్ళు చాలా తక్కువ. వరల్డ్ హిస్టరీ అనగానే వెయిటేజ్ తక్కువ ఉంటుంది అని అనుకుంటారు, కానీ వరల్డ్ హిస్టరీ మీకు అర్థమవుతే ఐఆర్ బాగా అర్థమవుతుంది. వరల్డ్ హిస్టరీని మీరు ఎథిక్స్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూటిలైజ్ ఆల్సో ఇన్ ఎస్సేస్, అనెక్డోట్స్గా యూటిలైజ్ చేసుకోవచ్చు వరల్డ్ హిస్టరీ థీమ్స్ని. అండ్ ఆల్సో రీసెంట్గా మీరు చూసుకుంటే వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియన్ హిస్టరీని వదిలిపెట్టలేము అని చెప్పేసి రీసెంట్గా మెయిన్స్ కూడా మనకు చెప్తుంది. కాబట్టి వరల్డ్ హిస్టరీని మీరు అర్థం చేసుకుంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా అర్థమవుతాయి. అండ్ వరల్డ్ హిస్టరీ మీకు అర్థం చేసుకుంటే వేరియస్ ప్లేసెస్లో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి యూ కెన్ పర్చేస్ ఇట్. జస్ట్ 399కి మాత్రమే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ యూ కెన్ ఎన్రోల్ 6305955532 అనే నంబర్కి కాల్ చేసి యూ కెన్ టేక్ ది అడ్మిషన్ ఆర్ ఎల్స్ www.taraias.com వెబ్సైట్లో అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ దెర్ ఆర్ వేరియస్ అదర్ కోర్సెస్ ఆల్సో లైక్ ఎకనామీ విచ్ ఇస్ going to be dealt by Venkat sir,
యునో మీరు ప్రీవియస్గా ఎప్పుడైనా ఎకనామిక్ క్లాసెస్ చూసుంటే వెంకట్ సర్వి, యూ వుడ్ హ్యావ్ నోన్ హౌ బ్యూటిఫుల్లీ హీ టీచర్స్ అని. ఓకే, సో వన్స్ మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయగలిగితే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కోర్సెస్తో ముందుకు వస్తాం. అండ్ ఆల్సో మనము ఫ్రీ ఇనిషియేటివ్స్లో భాగంగా కూడా లాట్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్స్తో ముందుకు వచ్చాం. సో మన వెబ్సైట్లో ఫ్రీ రిసోర్సెస్ని లైక్ అప్లోడ్ చేసే ప్రాసెసెస్లో ఉన్నాం. సో దట్ కెన్ బి అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. ఓకే, సో యూ కెన్ లాగిన్ ఆర్ సైన్ అప్ టు అవర్ వెబ్సైట్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లోనే హిందూ అనాలిసిస్ సెషన్స్ని ఫ్రీగా తీసుకుంటున్నాం. అండ్ ఆల్సో ఆర్ట్ అండ్ కల్చర్ సెషన్స్ని మేము ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఎన్సీఆర్టీ సెషన్స్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇలా వేరియస్ ఫ్రీ ఇనిషియేటివ్స్తో కూడా మేము ఎందుకు వస్తున్నాం. సో కైండ్లీ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, ఆ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అండ్ వీడియోస్ని మీరు లూజ్ చేయకుండా ఉండడానికి. బైలింగ్వల్గా ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్ కానీ క్లాసెస్ కానీ అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ మీకు ఎక్కడ దొరకవు. ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. సో ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. లే ప్రొటెస్ట్ టర్న్స్ డెడ్లీ, మినిస్ట్రీ బ్లేమ్స్ యాక్టివిస్ట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. అయితే లే అనే రీజన్లో ఓకే దెర్ ఆర్ ఇంపార్టెంట్లీ 2 డిస్ట్రిక్ట్స్ ఇన్ లడాక్. ఒకటి వచ్చేసి కార్గిల్, ఇంకొకటి వచ్చేసి లే. And both of these are very choke points for Indian internal security and to stop the threats from external countries or state or non-state actors నుంచి కూడా కంట్రోల్ చేయడానికి ఇవన్నీ choke points, right? So Leh Ladakh-లో there are some protests we have been seen from the months. Okay, చాలా months నుంచి చూస్తున్నాం. ఒకటి వచ్చేసి we are asking, like Ladakh people are asking for the full status of Ladakh. And also the second demand is the 6th schedule status. 6th schedule status అనేది ఓల్డ్ డిమాండ్, బట్ కొత్తగా మనము ఫుల్ స్టేట్హుడ్ ఫర్ లడాఖ్ని రీసెంట్ టైమ్స్లో చూడడం జరిగిందనమాట. సో నేను దీని గురించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంత డీటెయిల్గా చెప్తాను. దానికన్నా ముందు ఈ ఆర్టికల్లో ఏముందో చెప్తాను. సో దెర్ ఈజ్ అ క్లైమేట్ యాక్టివిస్ట్ ఇన్ లడాక్. హిజ్ నేమ్ ఈజ్ సోనం వాంగ్చుక్. సో ఈ సోనం వాంగ్చుక్ ఏంటి అని అంటే, ఇన్ ఆర్డర్ టు ఆస్క్ ఫర్ ది 6th schedule status and for their own rights, so he went on a hunger strike అనమాట to push this particular demands. సో హోమ్ మినిస్ట్రీ ఏం చేసింది అని అంటే, ఈ పర్టికులర్ ఇనిషియేషన్ ఏదైతే సోనం వాంగ్చుక్ చేశారో అది సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇట్ హ్యాస్ టర్న్ ఇన్ టు వైలెంట్ యాక్టివిటీ. సో వైలెంట్ యాక్టివిటీ ఇనిషియలీ చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్లు చేసేవాళ్ళు వాళ్ళు, బట్ నవే డేస్ ఇట్ హ్యాస్ బీన్ టర్నింగ్ ఇన్ టు అ వైలెంట్ యాక్ట్. సో దీనికి కారణం సోనం వాంగ్చుక్ అని చెప్పేసి బ్లేమ్ గేమ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వాంగ్చుక్ బేసికలీ హీ గేవ్ సెవరల్ స్పీచెస్ కదా, దాంట్లో అరబ్ స్ప్రింగ్ గురించి, జెన్జీ ప్రొటెస్ట్ గురించి సెవరల్ టైమ్స్ మాట్లాడడం జరిగిందనమాట. సో వాటిని హైలైట్ చేస్తూ గవర్నమెంట్ ఈజ్ ఓకే డూయింగ్ అ బ్లేమ్ గేమ్ ఆన్ దిస్ పర్టికులర్ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్. అసలు ఏంటి, ఎందుకు ఫైట్ చేస్తున్నారు అనేది లెట్స్ అండర్స్టాండ్ ద హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ సో దట్ మీకు ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. సో లదాఖ్ అనేది ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ యునీక్ జాగ్రఫీ. సో మీరు ఫిజికల్ జాగ్రఫీ చూసుకున్నా లేదా హ్యూమన్ జాగ్రఫీ చూసుకున్నా లదాఖ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యునీక్నెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ జాగ్రఫీ మీరు చూసుకున్నట్టయితే చాలా ప్రెస్టీన్ లొకేషన్ ఇది, అండ్ హిమాలయాస్లో ఒక పార్ట్ మనకి లడాక్ అనేది. అండ్ ఇట్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్ టు సీ, లాట్ ఆఫ్ సీనరీస్ అనేవి ఉంటాయి న్యాచురల్గా, అండ్ ఇట్స్ ఆల్సో అ టూరిస్ట్ లొకేషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ఇది ఒకవైపు టిబెట్, ఇంకోవైపు చైనా, ఇంకోవైపు పిఓకే రీజన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్ ఏదైతే ఉందో ద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పార్ట్ ఆఫ్ జేఎన్కే, వీటన్నిటికీ బార్డర్ అయి ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్ లడాక్ అనమాట. సో ఇన్ని ఇష్యూస్ ఆర్ సో బేసికలీ ఇన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్న రీజన్లో లదాఖ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ దాన్ని యూనియన్ టెరిటరీలా పెట్టుకుంటేనే ఇట్ విల్ హ్యావ్ మోర్ సెక్యూరిటీ, వీ కెన్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ ఇట్ విత్ మోర్ సెక్యూరిటీ అని చెప్పేసి దాన్ని యూనియన్ టెరిటరీ అయితే చేయడం జరిగిందనమాట. బట్ there are some features which are related to non-physical characteristics like human geography చూసుకున్నా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద లదాఖీస్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్స్ అనమాట. సో ట్రైబల్ పీపుల్తో ఎప్పుడు మనకు వచ్చే సమస్యలు ఏముంటాయి, సో దే ఆర్ ద వన్ హూ ఆర్ వెరీ వెరీ అక్వెంటెడ్ టు ద నేచర్. సో దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. బట్ మన
డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్లో అది సూటబుల్ అవ్వదు కొన్నిసార్లు. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ క్లాషెస్ because we are trying to separate those tribal people from their own land, from their own forest and from their own environment. So yeah, అలా ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ద షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీ ఆర్ కమ్యూనిటీ ఈస్ వెరీ మచ్ హై, దట్ ఈస్ ఆల్మోస్ట్ 90% వాళ్ళు అక్కడ ఉండడం జరిగిందనమాట. సో దే ఆర్ అగేన్స్ట్ ద డెవలప్మెంట్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద నేచర్, విచ్ ఇస్ అగేన్స్ట్ ద ఎన్వైరన్మెంట్ దట్ దే లివ్ ఇన్. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఒకవైపు యునీక్ కల్చర్, యునీక్ పీపుల్ అండ్ పాపులేషన్ ఉన్నారు, ఇంకోవైపు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా యునీక్గా ఉన్నాయన్నమాట. సో లదాఖ్లో మనకి ఇంపార్టెంట్గా 2 ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఒకటి లే, ఇంకొకటి కార్గిల్. లే అనే డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఇది బుద్ధిజంకి చాలా ఫేమస్ అనమాట. సో దిస్ ఈజ్ నోన్ ఫర్ ద బుద్ధిజం. అండ్ కమింగ్ టు కార్గిల్, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద లదాఖ్, 2 ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్, ఒకటి లే, ఇంకోటి కార్గిల్. లే అనేది ఇట్స్ నోన్ ఫర్ బుద్ధిస్ట్ లొకేషన్, కార్గిల్ ఇస్ నోన్ ఫర్ ముస్లిమ్స్ పాపులేషన్ అనమాట. ఓకే, సో అయితే మనము ఏవైతే స్టాండ్ ఆఫ్ని నిర్వహించుకున్నామో అగేన్స్ట్ ద చైనా మిలిటరీ, సో అది అక్సాయ్ చిన్ అనే ప్రాంతం. సో మనకు తెలుసు ఈ అక్సాయ్ చిన్ అనేది మనం తరచుగా న్యూస్లో చూస్తూ ఉంటాం. విల్ ఆల్వేస్ సీ దట్ అక్సాయ్ చిన్ ఈజ్ అ రీజన్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ బీన్ కంటెస్టెడ్ విత్ చైనా అని చెప్పేసి. సో ఈ అక్సాయ్ చిన్ అనే ప్రాంతం లదాఖ్లోనే ఉంటుందన్నమాట. చైనా హ్యాస్ ఆక్యుపైడ్ ఇట్. సో దీన్ని మనం ఎల్ఏసి ప్రాంతం అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో భాగంగా ఉంటుందన్నమాట. రీసెంట్గా ఇక్కడ మిలిటరీ స్టాండ్ ఆఫ్ అనేది జరగడం జరిగింది. రీసెంట్గానే డీఎస్కలేషన్ ప్రాసెస్ అనేది కూడా ఆర్ డిసెంగేజ్మెంట్ ప్రాసెసెస్ కూడా మనం కండక్ట్ చేసుకున్నాము విత్ ఇండియా అండ్ లైక్ బిట్వీన్ దెర్ ఇస్ అ డీఎస్కలేషన్ ప్రాసెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అనమాట. దానివల్ల ఇప్పుడు కొంచెం సేఫ్ పొజిషన్లోకి వెళ్ళడం జరిగింది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద పీపుల్ ఆల్మోస్ట్ 90% పీపుల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పాను. అండ్ ఆల్సో పీపుల్ ఆర్ డిమాండింగ్, సో ఫ్రమ్ ద హిస్టరీ చాలా రోజుల నుంచి వాళ్ళు వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళ ల్యాండ్ గురించి, వాళ్ళ యొక్క ఎన్వైరన్మెంట్ గురించి, వాళ్ళ యొక్క కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి ఫైట్ చేస్తూ వచ్చారనమాట. దే ఆర్ ఆల్వేస్ అగేన్స్ట్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. అండ్ ఇఫ్ ద డెవలప్మెంట్ ఈస్ హ్యాంపరింగ్ దేర్ ఓన్ కల్చర్, డెఫినెట్లీ దే విల్ రివాల్ట్, రైట్? So they are demanding for their own rights, land rights, environmental rights, cultural rights, etc. And also basically ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో కనెక్టివిటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఆర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో మెయిన్ ల్యాండ్ ఇండియాతోని కనెక్టివిటీ ప్రాపర్గా లేదనమాట. దట్ ఈస్ మేకింగ్ దెమ్ ఫార్ అవే ఫ్రమ్ ది అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ దేర్. అండ్ ఇంకొకటి వచ్చేసి డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో పీపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద ట్రైబల్ పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ నాట్ బీన్ లిటరేట్. సో దానివల్ల కొన్ని కనెక్టివిటీ ఇష్యూస్ అండ్ ఆల్సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో డెఫినెట్లీ మనము ఫారెస్ట్లను క్లియర్ చేయాల్సి వస్తుంది. వీ నీడ్ టు రీహాబిలిటేట్ పీపుల్. రీహాబిలిటేషన్ తర్వాత ప్రాపర్గా వాళ్ళకి డబ్బులు అందుతాయో లేవో తెలియదు. సో వీటన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే దీస్ పీపుల్ విల్ ఆల్వేస్ లైక్ లదాఖీస్ విల్ ఆల్వేస్ గో అగేన్స్ట్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. సో అండ్ ఆల్సో వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ అనేవి రావు లైఫ్లో డెవలప్మెంట్ అవ్వడానికి. వెరీ రేర్ అండ్ వెరీ లెస్ ఆపర్చునిటీస్ దే విల్ హ్యావ్. ఓకే, సో దట్స్ వై వాళ్ళు ఏంటంటే దే డిమాండ్ ఫర్ దర్ అటానమీ, దే డిమాండ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్. అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ యొక్క స్టేటస్ మీరు చూసుకున్నట్టయితే సో బేసికలీ అటానమీలో భాగంగా మీరు చూసుకుంటే లెజిస్లేటివ్ అటానమీ అయితే ఉందన్నమాట లదాఖ్కి. అంటే 1995లోనే లడాక్ ఆటోనామస్ హిల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చాం. దీన్ని బట్టి ఏంటంటే లెజిస్లేటివ్ అటానమీ అనేది ఉంటుంది లడాఖీస్కి. అండ్ ఆల్సో ఇనిషియలీ దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బిఫోర్ 2019. అప్పటి నుంచి కూడా ఇది బేసికలీ దీనికి ఒక లెజిస్లేటివ్ అటానమీ అనేది ముందు నుంచే మనం గ్రాంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సో దిస్ పర్టికులర్ లదాఖ్ అటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం విల్ డెవలప్ ద హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఇందులో గ్రాస్ రూట్ నుంచి బేసికలీ వెరీ హై పీపుల్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. గ్రాస్ రూట్ లెవెల్ మెంబర్స్ అనేవాళ్ళు దీంట్లో మెంబర్స్గా ఉంటారనమాట. ఓకే, సో దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ ఆల్సో ఈ పీపుల్ ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అండ్ డిమాండింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ అటానమీ. మనకి ఈ పర్టికులర్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యాక్ట్ అనేది సరిపోవట్లేదు, వీ నీడ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్. మాకు ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి, అది మమ్మల్ని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అండ్ నవ్ డేస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్టేట్హుడ్. సో 6th షెడ్యూల్నే గ్రాంట్ చేయట్లేదు, స్టేట్హుడ్ని గ్రాంట్ చేస్తారా అని అంటే వాట్ దే ఆర్ థింకింగ్ ఈజ్ అట్లీస్ట్ మనం ప్రెషరైజ్ చేస్తే అట్లీస్ట్ 6th షెడ్యూల్ ఇష్యూ అయినా సాల్వ్ అవుతుంది అని వాళ్ళు అనుకోవచ్చు. ఓకే,
అండ్ ఇంకొకటి ఏంటంటే 2019 తర్వాత వీ హ్యావ్ డివైడెడ్ అండ్ బైఫర్కేటెడ్ దిస్ పర్టికులర్ ఏరియా ఇంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. రెండింటిని యూటీస్గానే చేసాం, అంటే యూనియన్ టెరిటరీస్గానే చేసాం. బికాస్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ లదాఖ్ అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇక్కడైతే మనం లెజిస్లేచర్ని తీసుకురాలేదు. వెరస్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వీ హ్యావ్ ఫ్రేమ్డ్ ది basically ministers, constitution, etc. With respect to giving legislature. So basically by giving the powers of legislature to Jammu and Kashmir, which is very much similar to Delhi and Puducherry. So మిగతా యూనియన్ టెరిటరీస్ లాగా లదాఖ్కి మాత్రం లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉండవన్నమాట. ఓకే, సో బట్ బేసికలీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే లదాఖ్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో సో దెల్ హ్యావ్ ద కనెక్షన్ విత్ ద లెఫ్టినెంట్ గవర్నర్. సో వాళ్ళిద్దరు కలిసి అడ్మినిస్ట్రేషన్ అనేది చూసుకుంటారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జెన్యూన్గా లోకల్ రిప్రజెంటేషన్ అనేది ఉండట్లేదు ఈ పర్టికులర్ ఏరియాస్లో. ఓకే, సో జెన్యూన్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఏం కోరుతున్నారు అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లదాఖ్ అటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాట్ ఐ నీడ్ ఇస్ ద 6th షెడ్యూల్ గ్యారంటీ ఆర్ 6th షెడ్యూల్ స్టేటస్. దానివల్ల నాకు ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ మీరు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ వైలెంట్ ప్రొటెస్ట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇంతకుముందు మోస్ట్ ఆఫ్ ద ప్రొటెస్ట్ వర్ పీస్ఫుల్, బట్ నౌ సోనం వాంగ్చుక్ గారు ఈజ్ అన్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్. సో హీ స్టార్టెడ్ డూయింగ్ హంగర్ స్ట్రైక్ అనమాట. పీపుల్ జాయిన్ హిమ్ అండ్ లేటర్ సో అతను స్టార్ట్ చేసినప్పటికీ లేటర్ వాటంతలా అవే వైలెన్స్ యాక్టివిటీస్గా టర్న్ అవ్వడం జరిగింది. నౌ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ అండ్ కాలింగ్ సోనం వాంగ్చుక్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ టు యాక్చువల్లీ ఈ వైలెంట్ యాక్టివిటీస్ జరగడానికి కారణం సోనం వాంగ్చుకే కారణం అనే ఒక బ్లేమ్ గేమ్ని స్టార్ట్ చేసింది. సో పుట్టింగ్ అసైడ్ దిస్ పొలిటికల్ డ్రామా అండ్ ఆల్, సో లెట్స్ సీ ఈ పర్టికులర్ థింగ్ ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంది డీటెయిల్గా చూద్దాం. ఒకటి వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అటానమీ, ఇంకోటి వచ్చేసి స్టేట్హుడ్. కాన్స్టిట్యూషనల్ అటానమీని గ్రాంట్ చేయాలి అని అంటే మనం స్టేట్హుడ్ డిమాండ్ కూడా చేయాలి. సో పైని మనం టార్గెట్ చేస్తే కిందతైనా మనం అచీవ్ చేస్తామన్న ఐడియాలజీలో వాళ్ళు వెళ్తున్నారు. అయితే 6th షెడ్యూల్ రావడం వల్ల, స్టేటస్ రావడం వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని అంటే 6th షెడ్యూల్ బేసికలీ 6th షెడ్యూల్ కానీ ఆర్టికల్ 244 ఏం చెప్తుంది అని అంటే సో దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఇన్ ట్రైబల్ హిల్ ఏరియాస్. ట్రైబల్ హిల్ ఏరియాస్లో సో డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయండి, అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని అని చెప్పేసి చెప్పారు. అయితే ప్రస్తుతం మనకి 10 ఉన్నాయన్నమాట అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి నార్త్ ఈస్ట్లో. సో మెయిన్లీ 4 స్టేట్స్లో ఉన్నాయి. ఒకటి అస్సాం, ఒకటి మిజోరం, ఇంకొకటి మేఘాలయ, ఇంకొకటి త్రిపుర అనమాట. అయితే దీంట్లో ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వరకు ఉంటారు ఇందులో. అండ్ ఆల్సో ఎలక్షన్స్ అనేవి పీరియాడిక్గా 5 yearsకి ఒకసారి అవుతాయి, అందుకే వీళ్ళ టెన్యూర్ కూడా 5 years. అండ్ దే హ్యావ్ పవర్ టు మేక్ లాస్, రూల్స్, రెగ్యులేషన్స్, ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ లోకల్ ట్యాక్సెస్ని కూడా వాళ్ళు ఇంపోజ్ చేయొచ్చు అనమాట. కానీ బేసికలీ ఏ పర్టికులర్ దాన్ని పాస్ చేసినా పార్లమెంట్ లాస్ నీడ్ వెరీ మచ్ అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది. సో అలా మనకి ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అటానమీ రావడం వల్ల ఆ పర్టికులర్ కౌన్సిల్కి ఇట్ విల్ హ్యావ్ మోర్ అటానమీ అండ్ మోర్ lenience to do whatever it want which works for the people's welfare. అండ్ వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎక్కువగా ఎలాంటి సబ్జెక్ట్స్ మీద చేస్తూ ఉంటారంటే సబ్జెక్ట్స్ లైక్ ల్యాండ్, వాటర్, అగ్రికల్చర్ ఎక్సెట్రా. ఓకే, సో బేసికలీ ప్రస్తుతం 10 ఉన్నాయి. 10 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 10 ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇన్ హిల్లీ ఏరియాస్. ఒకటి అస్సాం, ఒకటి మిజోరం, ఇక్కడ మేఘాలయ, ఇంకొకటి త్రిపుర. అయితే ఇంకేముంటాయి వీళ్ళకి అని అంటే లోకల్ ట్యాక్సెస్ని కూడా వీళ్ళు విధించవచ్చు. అండ్ ఆల్సో ఎప్పుడైతే పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాలను ఇక్కడ అప్లై చేస్తామో వీ నీడ్ అప్రూవల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. సో అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ స్టేటస్ వీళ్ళకి ఇచ్చినట్టయితే ఇన్ని పవర్స్ వాళ్ళ చేతిలోకి వెళ్తాయి, లోకల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, గ్రాస్ రూట్ లెవెల్లో డెమోక్రసీని ఎన్ష్యూర్ చేయొచ్చు. అందుకే వాళ్ళు కోరుతున్నారనమాట. సో మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ డూయింగ్ అ బ్లేమ్ గేమ్. So basically, is it feasible to or agree for this particular demands anante government under Ministry of Home Affairs has constituted a high powered committee anamata to solve this issue. So deentlo manaku telustundi entante official information raaledu. So there will be a possibility of increase in reservation in education lo valla representation ni penchalanuntunnaru, public employment lo quota system ni amal cheyalanuntunnaru, and konni native languages ki అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నిషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బోటీ లాంగ్వేజ్. అండ్ దీంతో పాటు ఫ్యూ అదర్ ట్రైబల్ రైట్స్ వేర్ ఆల్సో గివెన్, లైక్ ట్రైబల్ రైట్స్ని ఎక్స్పాండ్ చేయడం జరిగిందనమాట. అయితే మరి ఈ పర్టికులర్ థింగ్స్ కాకుండా ఇంకా వీళ్ళు అడిగిన 6th షెడ్యూల్ స్టేటస్ కానీ స్టేట్హుడ్ స్టేటస్ కానివ్వండి ఇవ్వాలా నిజంగా అనంటే సో బేసికలీ ఏవైతే జెన్యూన్ ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాలి. బట్ వీ నీడ్ టు బ్యాలెన్స్ ద పర్టికులర్ థింగ్స్ ఆర్ రిఫార్మ్స్ దట్ వీఆర్ బ్రింగింగ్ అప్ విత్ సెక్యూరిటీ అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్. బికాజ్
చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. జాగ్రఫికల్గా కానీ, పీపుల్ టు పీపుల్ లైఫ్లో కానివ్వండి, ఇట్స్ లొకేషన్ కానివ్వండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఆ పర్టికులర్ లదాఖ్ అనే పర్టికులర్ ఏరియా ఇట్ ఈస్ ఇన్ ద బార్డర్ కాబట్టి వీ నీడ్ టు బ్యాలెన్స్ the unity and also the security of the nations also. Not only the aspirations are need to be addressed, దీంతో పాటు we need to balance and ensure that అక్కడ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ అలాంగ్ విత్ సెక్యూరిటీ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుందని. అయితే దానికి సంబంధించి రీసెంట్గా ప్రొటెస్ట్ అనేవి వైలెంట్గా టర్న్ అవుట్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ వాజ్ ఇన్ ద న్యూస్. ఓకే, జస్ట్ రిమెంబర్ దీస్ పాయింట్స్. విల్ ఏఐ ఫిక్స్ ఇండియాస్ ఎనర్జీ డిమాండ్ ఆర్ విల్ ఇట్స్ ఓన్ నీడ్స్ స్నోబాల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ పర్టికులర్ ఏఐ అనేది ఇట్ ఈస్ బూమింగ్ ఎవ్రీవేర్. సో ప్రతి సెక్టార్లో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఏఐ అనేది ఏఐ అనేది ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఏఐ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడానికి మనకి ఏఐ కోసం డేటా సెంటర్స్ అనేవి కావాలన్నమాట. సో డేటా సెంటర్స్ ఆర్ ద బిగ్ వేర్ హౌసెస్ ఆఫ్ ద సర్వర్స్ దట్ విల్ హెల్ప్ ఇన్ రన్నింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ డేటా సెంటర్స్ యొక్క సంఖ్య అనేది డే బై డే అండ్ డేస్ లైక్ మంత్స్ బై మంత్స్ దీని యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇన్ ఎవ్రీ స్పియర్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాట్ ఈస్ ద డైలమా అని అంటే ఏఐ ఏదైతే ఉంటుందో మన యొక్క యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఎనర్జీ యూసేజ్ని మేనేజ్ చేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ బ్రింగ్ అప్ గ్రిడ్ స్మార్టర్స్. ఓకే, స్మార్ట్ గ్రిడ్స్ని తీసుకురావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ ఫోర్కాస్ట్లను మనం తీసుకురావచ్చు, వేస్టేజ్ని తగ్గించవచ్చు విత్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎట్ ఈ ఎనర్జీ యూసేజెస్లో మనకు అది హెల్ప్ చేసినప్పటికీ ఏఐ అది వాడకం అంటే ఏఐని మనం వాడుకోవాలి అని అంటే డేటా సెంటర్స్లో మనం సర్టెన్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. సో వాటన్నిటినీ మనం చేయడానికి ద ఎలక్ట్రిసిటీ usage of this electricity usage of the artificial intelligence is very very high. So data centers nadvadaniki, so it need lot of power, it needs lot of energy. So on one hand it is helping managing the energy, on the other hand so అదే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, సో సో దెర్ ఈస్ అ వాటర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ కూలింగ్ అండ్ ఆల్సో పవర్ డిమాండ్ అనేది ఉంది. ఇవన్నీ డిమాండ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో దిస్ ఇస్ అ ప్రాబ్లమ్. సో స్కేల్ ఆఫ్ డిమాండ్ మీరు చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ ఏం చెప్తున్నారు అని అంటే గ్లోబల్ డేటా సెంటర్ పవర్ డిమాండ్ అనేది ఇట్ విల్ డబుల్ బై 2030 అని చెప్పేసి అనడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెకెన్సీ ఇచ్చిన రిపోర్ట్ అండ్ స్టడీ ప్రకారం ఏంటంటే డేటా సెంటర్ కెపాసిటీ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ గ్రోయింగ్ ఆల్మోస్ట్ 19 to 22% ఎవ్రీ ఇయర్. ఇది గ్రో అవుతూ వస్తుంది అండ్ ఇట్ విల్ గ్రో ఇన్ ద సేమ్ వే టిల్ 2030 అని చెప్పేసి మెకెన్సీ స్టడీ చెప్తుంది అనమాట. ఓకే, సో అంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ డిమాండ్స్ అనేవి ఫ్యూచర్లో రాబోతున్నాయని చెప్తుంది. కమింగ్ టు ఇండియా నంబర్స్, ఇండియాకి సంబంధించిన నంబర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మన యొక్క డిమాండ్, సో బేసికలీ ఈ డేటా సెంటర్స్ నుంచి వచ్చే పవర్ జనరేషన్ డిమాండ్ ఎంత ఉంది అని అంటే 1.2 GW. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ స్టడీస్ దట్ ఆర్ రివీలింగ్ దట్ ఇది 4.5 GW వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి బై 2030. అండ్ ఎక్కువ యూసేజెస్లో విచ్ పర్టికులర్ ఏరియా ఇస్ లీడింగ్ అంటే ముంబై ఇస్ ద వన్ హూ ఈస్ యూజింగ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఫర్ రన్నింగ్ దీస్ పర్టికులర్ డేటా సెంటర్స్. ఆల్మోస్ట్ టోటల్ మనం అలొకేట్ చేసిన 1.2 GW 41% ముంబైకే పడుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ AI driven centers or data centers ఏవైతే ఉన్నాయో దే alone require 40 to 50 TWh ఎక్స్ట్రా పవర్ ఇయర్ బై 2030. అంటే ప్రతి సంవత్సరానికి గాను సో ఇంత అమౌంట్ ఆఫ్ యూనిట్స్ డిమాండ్ అనేది పెరుగుతూ వస్తుంది బై 2030 అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇఫ్ యూ డూ ద కంపారిజన్స్ రైట్ నౌ డేటా సెంటర్స్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 1 to 2% మాత్రమే గ్లోబల్ ఎలక్ట్రిసిటీని యూటిలైజ్ చేసుకుంటున్నాయి. బట్ ఈ 1 to 2% కాస్త 3 to 4%కి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి బై 2030. ఇన్ కాంట్రాస్ట్ జస్ట్ స్టీల్ ఇండస్ట్రీస్ మీరు చూసుకున్నట్టయితే దే యూజ్ అబౌట్ 7%. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డేటా సెంటర్స్లో 1 to 2% ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. అండ్ బై 2030 ఇట్ విల్ రైజ్.
టు 3-4%. అంటే ఆల్మోస్ట్ ఒక స్టీల్ ఇండస్ట్రీకి కావాల్సిన పవర్ డిమాండ్ అంతా ఇదే కోరుతుంటుంది అనమాట. ఓకే, సో ఏఐ అనేది మనకు మంచి చేసినప్పటికీ ఏఐ లోడ్ ఇస్ వెరీ వెరీ హెవీ, బట్ ఇట్ కెనాట్ బీ కాల్డ్ యాజ్ అ హెవియెస్ట్. ఇట్ ఈస్ హెవియర్ డెఫినెట్లీ, కానీ అది హెవియెస్ట్ అయితే కాదు. ఓకే, సో బేసికలీ అది గ్రోత్ అనేది జరగడానికి ఏఐ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే వాట్ ఆర్ ద కన్సర్న్స్ అని అంటే, ఫస్ట్ థింగ్ ఎలక్ట్రిసిటీ యూజెస్ అని చెప్పాము. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ యూస్. సో ఏఐ సిస్టమ్ రన్ అవ్వడానికి మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెషిన్స్ని, కంప్యూటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో విచ్ రిలీజెస్ లాట్ ఆఫ్ హీట్. ఈ హీట్ రిలీజ్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే ఫ్రెష్ వాటర్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో డేటా సెంటర్స్లో మన కూలింగ్ ఎఫెక్ట్ కావడానికి ఫ్రెష్ వాటర్ అనేది అవసరం. సో ఫ్రెష్ వాటర్ యూసేజ్ అనేది కూడా పెరుగుతుంది. దట్ ఈస్ అనదర్ కన్సర్న్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ హీట్ రిలీజ్ వల్ల లాట్ ఆఫ్ ఎమిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కార్బన్ ఎమిషన్స్. సో విచ్ ఇస్ ఫర్దర్ పుటింగ్ స్ట్రెయిన్ ఆన్ ద క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్ ఆల్సో. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సైబర్ సెక్యూరిటీ రిస్కులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, సైబర్ అటాక్స్ అనేవి ఎక్కువగా ఎనర్జీ యూటిలిటీస్ మీద అండ్ ఆల్సో మిగతా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఏరియాస్లో ఎక్కువగా సైబర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో వీటన్నిటిని డీల్ చేయడం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ స్టిల్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటా ఆపర్చునిటీస్, ఏమేమి ఉన్నాయి మనకి ఆప్షన్స్ అని అంటే, ఒకటి వచ్చేసి వీ కెన్ ఆప్టిమైజ్ ద రెన్యూబుల్స్. అంటే ఈ ఎనర్జీ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ సెక్టార్ నుంచి, సో దాని ఎనర్జీ డిమాండ్ని మీట్ అవ్వడానికి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బ్యాటరీ యూసేజ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద కోల్ పవర్ ప్లాంట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మార్టర్ గ్రిడ్ మోడల్స్ని కూడా మనం తీసుకురావచ్చు. సో ఏఐ ఏదైతే ఉంటుందో దట్ హెల్ప్స్ అస్ ఇన్ బ్యాలెన్సింగ్ ద లోడ్ అండ్ ఫాల్స్ అనేవి జరగకుండా చూసుకుంటుంది. సో స్మార్టర్ గ్రిడ్ ఆప్షన్స్ని మనం తీసుకురావచ్చు. అండ్ ఆల్సో వీ నీడ్ టు డెవలప్ స్మార్టర్ బిల్డింగ్స్. ఏఐ కంట్రోల్డ్ లైటనింగ్, ఏఐ కంట్రోల్డ్ కూలింగ్ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. సో దట్ ఎనర్జీని మనం ఒక 25% వరకు మనం సేవ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో గ్రీన్ డేటా సెంటర్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీ నీడ్ టు డెవలప్డ్ గ్రీన్ డేటా సెంటర్స్. అంటే ఏంటి, ఏఐ బేస్డ్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉండాలి అండ్ సర్వర్ యూసేజ్ ప్రాపర్గా ఉండాలి అండ్ రిన్యూవబుల్ పవర్డ్ సోర్సెస్ని మనం వాడాలి ఇన్స్టెడ్ ఆఫ్ ద కోల్ పవర్డ్ థింగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్త రకాల టెక్నాలజీ, కొత్త రకాల మెటీరియల్స్ని యూజ్ చేసుకొని వీ నీడ్ టు బ్రింగ్ ద ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ మినరల్కి ఇండిపెండెంట్గా ఆర్ మినరల్ డిపెండెన్స్ని కూడా మనం తగ్గించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. మరి ఇండియాలో ఏదైనా స్పెసిఫిక్ మూవ్స్ తీసుకున్నారా టు అడ్రస్ దిస్ ఇష్యూ అని అంటే, ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఎనర్జీ కన్జర్వేషన్, ఓకే 1 సెకండ్, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ని తీసుకురావడం జరిగింది. అండ్ నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ని మనం తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో షేన్ స్కీమ్ని కూడా తీసుకొచ్చామన్నమాట. గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి మెజర్స్ ఉన్నాయి. కమింగ్ టు ద ప్రైవేట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సైడ్, సో టాటా పవర్ కానివ్వండి, రిన్యూ కానివ్వండి, హిందుస్థాన్ జింక్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ లోడ్ ఫోర్కాస్టింగ్. అండ్ ఆల్సో ఎఫిషియెంట్గా ఎనర్జీ యూసేజ్ జరగాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ కమింగ్ టు రియల్ ఎస్టేట్, 67% ఆఫ్ ద టాప్ ఇండియాస్ ఆఫీస్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ గ్రీన్ స్పేస్డ్. ఆల్మోస్ట్ 67% ఆఫ్ ది ఆఫీస్ స్పేసెస్ గ్రీన్ స్పేస్గా మనం మార్చడం జరిగింది. గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీసెస్గా అవి కన్వర్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో కాబట్టి ఇలాంటి స్టెప్స్ మనం ఆల్రెడీ తీసుకున్నాము. బట్ ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ లైక్ మోర్ అమౌంట్ ఆఫ్ పవర్ యూసేజ్, వాటర్ యూసేజ్, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్, వీటన్నిటిని ట్యాకిల్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అండ్ ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క యూసేజ్ అనేది పెరుగుతుంది. సో విచ్ ఈజ్ solution to many problems and it itself can create lot of problems అన్నమాట. చాలా ఎనర్జీ లోడ్ని పెంచుతుంది. అండ్ వాట్ వీ నీడ్ టు డూ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ ఇష్యూ అని అంటే స్మార్ట్ గ్రిడ్స్ని తీసుకురావాలి, రెన్యూబుల్ అడాప్షన్ అనేది తీసుకురావాలి. అండ్ ఎక్స్పర్ట్స్ ఏం వార్న్ చేస్తున్నారు అని అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఒక్కటి మాత్రం ఇట్స్ నాట్ ఎనఫ్. వీ ఆల్సో నీడ్ టు యూజ్ ఫాజిల్ ఫ్యూయల్ యొక్క రోల్ అలానే ఉంటుంది. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ అ లిటిల్ షిఫ్ట్ టువర్డ్స్ రిన్యూబుల్ ఎనర్జీ విల్ బీ అ గుడ్ వన్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. సో బేసికలీ వీటన్నిటిని మనం స్టెప్స్ని తీసుకున్నట్టయితే సో ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనం మార్చొచ్చు అనమాట. ఓకే,
ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో మనం వాటర్ యూసేజ్ని ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో వీ కెన్ యూజ్ ద రీసైకిల్డ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్. సో అలాంటి స్టెప్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏఐ అనేది ఒక హంగ్రీ స్టూడెంట్ లాంటిది హూ ఇట్స్ అ లాట్ బట్ ఆల్సో హెల్ప్స్ కుక్ బెటర్ మీల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, if I love to cook the meals, I am the person who can eat the food in large scale also. So rendu AI చేస్తుంది కాబట్టి మనం several actions తీసుకుంటే that would be very much grateful and we can leverage the importance of artificial intelligence in different sector. Okay, సో సెంటర్ క్లియర్ స్కీమ్ టు యాడ్ మెడికల్ సీట్స్ అక్రాస్ కంట్రీ అని ఒక ఆర్టికల్ వచ్చింది. యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా phase 3 ఆఫ్ అ పర్టికులర్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట, విచ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద మెడికల్ సీట్స్ ఇన్ ఇండియా. సో బై 2028 to 2029 సో ఇండియాలో ఆల్మోస్ట్ 5,000 పీజీ సీట్స్ అనేవి యాడ్ అవుతాయి, 5,023 యూజీ సీట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో వేర్ విల్ దీస్ సీట్స్ కమ్ ఫ్రమ్? సో బేసికలీ బిల్డింగ్ యొక్క బ్రాండ్ న్యూ కాలేజెస్. సో దేర్ ఈస్ అ బిల్డింగ్, లైక్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బిల్డింగ్ ఆఫ్ బ్రాండ్ న్యూ కాలేజెస్ ఫ్రమ్ ఎవ్రీవేర్. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఈ సీట్స్ అనేవి బ్రాండ్ న్యూ కాలేజెస్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల రావట్లేదు. ఇన్స్టెడ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కానీ, పీజీ ఇన్స్టిట్యూట్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, దే ఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్ దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, they are going to upgrade their labs, they are going to upgrade their departments. ఓకే, సో వీటన్నిటినీ హ్యాండిల్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి దే నీడ్ మోర్ స్టూడెంట్స్. సో కాబట్టి దానివల్ల ఈ పర్టికులర్ మెడికల్ సీట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, పీజీ సీట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, యూజీ సీట్స్ అనేవి పెరుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో వై ఇస్ దిస్ ఇంపార్టెంట్ అంటే ఎంబీబీఎస్ సీట్స్ ఎక్కువగా ఉంటే మోర్ డాక్టర్స్ విల్ బీ ఎంటరింగ్ ద సిస్టమ్, మోర్ పీజీ సీట్స్ అనేవి ఉంటాయి, అంటే మోర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ లైక్ సర్జన్స్, కార్డియాలజిస్ట్, ఆంకాలజిస్ట్ వీళ్ళు ఎక్కువ అవుతారనమాట. అండ్ న్యూ స్పెషలిస్ట్లు ఏంటి అని అంటే దే కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. సో దీనివల్ల ప్రస్తుతం ఉన్న షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్కి సంబంధించి, ఎస్పెషలీ అండర్ సర్వ్డ్ రీజన్స్లో మనం డాక్టర్స్ స్ట్రెంత్ అనేది పెంచవచ్చు అనమాట. సో ద టోటల్ కాస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎంత అని అంటే 2025 to 26 to 2028-29 లోపు ఆల్మోస్ట్ 15,034.5 crores అనేవి స్పెండ్ చేస్తాము, వేర్ సెంటర్ షేర్ విల్ బి 10,303 crore అండ్ స్టేట్ షేర్ విల్ బి 4,731 crores అనమాట. సో ఇండియాలో ప్రస్తుతం ఒక 808 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ 1,23,700 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 10 yearsలో ఈ పర్టికులర్ అన్ని సీట్స్లో 69,000 యాడ్ అవ్వడం జరిగింది, అంటే 127% గ్రోత్ అనేది చూసాం. కమింగ్ టు ఎయిమ్స్, ప్రస్తుతం మన దగ్గర 22 ఎయిమ్స్ అనేవి ఉన్నాయి అండర్ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. అండ్ ఆల్సో ఎయిమ్స్ అనేది ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ ద అడ్వాన్స్డ్ టెరిషరీ సర్వీస్ బట్ ఆల్సో టాప్ లెవెల్ డాక్టర్స్ని ట్రైన్ చేస్తుంటుంది అనమాట ఎయిమ్స్ అనేది. అండ్ సో బేసికలీ యాడింగ్ సీట్స్ మీన్స్ యూ నీడ్ మోర్ టీచర్స్ ఆల్సో. సో సీట్స్ యాడ్ చేస్తే మనకు టీచర్స్ కూడా చాలా అవసరం అనమాట. సో ద గవర్నమెంట్ హ్యాస్ బాట్ ఇన్ అ న్యూ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ న్యూ మెడికల్ ఇన్స్టిట్యూషన్. ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది, న్యూ మెడికల్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2025లో తీసుకురావడం జరిగింది. సో దిస్ విల్ స్ట్రైవ్ ఫర్ మోర్ ఇంక్లూజివ్, అంటే ఎక్కువ మెంబర్ ఆఫ్ ఇంక్లూజివిటీ, లైక్ ఎవరైతే స్టూడెంట్స్ని తీసుకుంటున్నామో దాంట్లో ఇంక్లూజివిటీని ఎన్షూర్ చేయాలి. అండ్ ఎవరినైతే మనము బేసికలీ టీచర్స్ని తీసుకుంటున్నామో వేర్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ స్కిల్స్, నాట్ జస్ట్ అబౌట్ ద సీనియారిటీ అని చెప్పేసి ఈ పర్టికులర్ బిల్లో ఆర్ ఈ పర్టికులర్ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇదేంటంటే ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు, దాంట్లో పీజీ సీట్స్, యూజీ సీట్స్ని పెంచుతున్నారు. సో ఈ సీట్స్ అనేవి కొత్త కాలేజెస్ రావడం వల్ల కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల, విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ డిపార్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల క్రియేట్ అవుతున్నాయి. సో ఈ స్టూడెంట్స్ని ట్యాకిల్ చేయడానికి మంచి టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, జస్ట్ అ పించ్ కెన్ రెడ్యూస్ అండ్ ఇండియాస్ సాల్ట్ ఓవర్లోడ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో మనకి కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా అనేది చాలా ప్లేసెస్లో చాలాసార్లు ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ sugar in the form of Coca-Colas, sweeteners, and also it is speaking about fats, oils in terms of fried food, fast food. But there is a third silent culprit that is called as salt. సో షుగర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సాల్ట్కి అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు, విచ్ ఇస్ అ వెరీ సైలెంట్ కల్ప్రిట్.
Okay, salt is not getting the same level of attention that basically the fats or oils or sweets కి వచ్చిన అటెన్షన్ దీనికి సంబంధించి రావట్లేదు. సో సాల్ట్ విల్ ఆల్సో హ్యావ్ అ హయ్యర్ పొటెన్షియల్ ఆఫ్ బ్రింగింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది హెల్త్ అనమాట. సో హౌ మచ్ సాల్ట్ డూ ఇండియన్స్ ఈట్ అని మీరు చూసుకున్నట్టయితే ఇండియన్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ కన్జ్యూమింగ్ ఆల్మోస్ట్ 8 to 11 grams per day. ఒక రోజుకి 8 to 11 grams తింటున్నారు. సో బట్ WHO ఎంత రికమెండ్ చేస్తుంది అని అంటే 5 to 6 grams per day. ఓకే, సో దట్స్ ఆల్మోస్ట్ డబుల్ ద సేఫర్ లిమిట్ మనం కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ 3/4 ఆఫ్ ద సాల్ట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది హోమ్ కుక్డ్ ఫుడ్ ఓన్లీ. అంటే మనం తినే దాంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ నుంచే మనకు కావాల్సిన 3/4 రిక్వైర్మెంట్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం కన్జ్యూమ్ చేసే దాంట్లో 3/4 ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద హోమ్ అనమాట. ఓకే, సో ప్యాకేజ్డ్ ఫుడ్ వీటన్నిటిని కన్సిడర్ చేయకపోతేనే హోమ్ ఫుడ్లోనే ఇంత ఉంటుంది అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద సోర్సెస్ ఆఫ్ సాల్ట్ ఫ్రమ్ వేర్ వి ఈట్, ఒకటి వచ్చేసి విజిబుల్ సాల్ట్. విజిబుల్ సాల్ట్ అంటే ఏంటి? సో దట్ వీ యాడ్ డైరెక్ట్లీ ఇన్ కర్రీస్, దాల్, రైస్, పికల్స్, పాపడ్. సో దీన్ని విజిబుల్ సాల్ట్ అని అంటాం. సో ఇంకొకటి వచ్చేసి ఇన్విజిబుల్ సాల్ట్ అనేది కూడా ఉంటుంది. ఇన్విజిబుల్ సాల్ట్ అంటే ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ బ్రెడ్, బిస్కెట్స్, కెచప్, సాసెస్, కుకీస్, కేక్స్, పేస్ట్రీస్ వీటిలలో కూడా సాల్ట్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఇన్విజిబుల్ సాల్ట్. అండ్ డైనింగ్ కల్చర్ చూసుకున్నట్టయితే సో డైనింగ్ కల్చర్ లైక్ ఇఫ్ యూ గో టు ద రెస్టారెంట్ సో you'll add more oil, they'll add more butter. సో కాబట్టి వాటిని యాడ్ చేసినప్పుడు టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఎక్స్ట్రా సాల్ట్ని కూడా వేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి కల్చరల్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. సో దెర్ ఆర్ మెనీ ఫ్యామిలీస్ హూ కీప్ అ సాల్ట్ షేకర్ ఆన్ ద టేబుల్. సో సాల్ట్ షేకర్ ఏదైతే ఉంటుందో దాన్ని టేబుల్ మీద పెట్టి they'll add extra while eating the food. సో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇది వెరీ డేంజరస్. సో బికాస్ హై సాల్ట్ అంటే హై బీపీ, దట్ ఈస్ హై బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ అనమాట. ఇండియాలో మీరు చూసుకుంటే 28.1% ఆఫ్ అడల్ట్స్ ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఇష్యూని ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. సో కాబట్టి ఇలానే కంటిన్యూ అవుతాయి, హార్ట్ అటాక్స్ పెరుగుతాయి, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ షుగర్ ఆర్ ఆయిల్, సాల్ట్ అనేది పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్లో చాలా తక్కువ అటెన్షన్ని గ్రాప్ చేస్తూ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ సమ్ మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ సాల్ట్ యూసేజ్. ఏంటి అని అంటే చాలామంది రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ హెల్దియర్ వర్జన్స్ అని అనుకుంటూ ఉంటారనమాట. బట్ రియాలిటీ ఏంటంటే అన్ని సాల్ట్స్లో మనకి సోడియం అనేది ఉంటుంది, కాకపోతే కొంచెం టేస్ట్ అనేది డిఫర్ అవుతుంది ఒక సాల్ట్ నుంచి ఇంకో సాల్ట్. ఎక్సెసివ్ సోడియం అనేది ఏ పర్టికులర్ సోర్స్ నుంచి వచ్చినా అది హార్మ్ఫుల్లే. సో పింక్ సాల్ట్ తీసుకున్నంత మాత్రాన తక్కువ సోడియం ఏం రాదు. సో అండ్ మెనీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్యాన్సీ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ అయోడైజ్డ్. సో దీంట్లో అయోడిన్ కంటెంట్ అనేది ఉండదన్నమాట. సో దిస్ విల్ లీడ్ టు అయోడిన్ డెఫిషియన్సీ దట్ క్రియేట్స్ అగైన్ అ ప్రాబ్లమ్. సో కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? ఈ ఆర్టికల్లో ఆథర్స్ వచ్చేసి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీని మనకు సజెస్ట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి HFSS బోర్డ్స్ అంటే ఏంటి? సో షుగర్ ఆయిల్ బోర్డ్సే కాకుండా సో రెస్టారెంట్స్లో కానీ మిగతా ప్యాకేజింగ్లో కానీ సో హై ఫ్యాట్, సాల్ట్, షుగర్ ఇవన్నీ ఎక్కువ ఉంటే వాటన్నిటిని కూడా ప్రజెంట్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ బిహేవియరల్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. సో పీపుల్ నీడ్ టు గ్రాడ్యువలీ రెడ్యూస్ ద సాల్ట్ వైల్ కుకింగ్ అండ్ దే నీడ్ టు యూజ్ హర్బ్స్, స్పైసెస్, లెమన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎక్స్ట్రా సాల్ట్. అండ్ ఆల్సో లో సోడియం సబ్స్టిట్యూట్స్ని తీసుకొచ్చినట్టయితే సో కిడ్నీ పేషెంట్స్కి అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అనేది యంగ్ ఏజ్ నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి, పిల్లలకి అలవాటు చేయాలి. బేబీస్ ఏంటంటే దే షుడ్ ఇన్ గెట్ యాడెడ్ సాల్ట్ ఎట్ ఆల్. ఓకే, చిన్నప్పటి నుంచే వాళ్ళకి సాల్ట్ తక్కువ తినడం, లిమిటెడ్గా తినడం నేర్పించాలి. సో దట్ విల్ బికమ్ ఏ లైఫ్ లాంగ్ హ్యాబిట్ ఫర్ దెమ్. చిన్నప్పుడు ఏది చేసినా అదే అలవాటు అవుతుంది. అండ్ ఫోర్త్ థింగ్ గవర్నమెంట్ తీసుకొచ్చే ఫుడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో లైక్ స్కూల్స్లో సర్వ్ చేసే మీల్స్ కానివ్వండి, మిడ్ డే మీల్స్ కానివ్వండి, అంగన్వాడీస్లో సర్వ్ చేసే ఫుడ్ కానివ్వండి, సో దాంట్లో సాల్ట్ కంటెంట్ని తగ్గించాలి. సో ట్రైన్డ్ కుక్స్, వీ నీడ్ టు ట్రైన్ ద కుక్స్ హూ ఆర్ కుకింగ్ దోస్ ఫుడ్ సో దట్ వాళ్ళు ఇంట్లో కూడా అలవాటుని పెంచుకుంటారు వన్స్ దే గెట్ హ్యాబిచుయేటెడ్ హియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే లేబులింగ్ లాస్ని తీసుకురావాలి. సో మ్యాండేటరీ ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ సాల్ట్ వార్నింగ్స్ అంటే ఏదైతే మనం బిస్కెట్ ప్యాకెట్స్ తింటున్నామో, చాక్లెట్స్ ప్యాకెట్స్ తింటున్నామో, లేకపోతే ఏదైనా ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో ప్యాకెట్స్ మీద వెనకాల లేబులింగ్ కాకుండా ముందు లేబులింగ్ తీసుకురావాలి. అది కూడా చాలా విజిబుల్గా ఉండేలాగా
సాల్ట్, షుగర్, ఫ్యాట్ వీటన్నిటిని మెన్షన్ చేయాలన్నమాట. అండ్ ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఫసాయ్ అనే ఆర్గనైజేషన్ నీడ్ టు టేక్ ద స్టెప్స్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే వీ నీడ్ టు ఇంటిగ్రేట్ దిస్ పర్టికులర్ సాల్ట్ యూసేజ్ ఇంటూ అవర్ హెల్త్ ప్లాన్స్లో దీనికి ప్రాపర్ అటెన్షన్ ఉండేలాగా, క్యాంపెయిన్స్లో ప్రాపర్ అటెన్షన్ ఉండేలాగా, ప్లాన్స్లో, పాలసీస్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకునేలాగా మనం తీసుకురావాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయిన హార్ట్ ఇష్యూస్ కానివ్వండి, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ కానివ్వండి, వాటిని ట్యాకిల్ చేయడంలో భాగంగా మనం సాల్ట్ యూసేజెస్ గురించి కూడా కొన్ని స్టెప్స్ని తీసుకోవడం జరగాలి. అలా హెల్త్ పాలసీస్లో వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. సో ద బిగ్గర్ పిక్చర్ దట్ వీ హవ్ సీన్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే ఇండియా ఈజ్ అ కంట్రీ వేర్ పీపుల్ ఆర్ ఈటింగ్ ట్వైస్ ద సేఫ్ సాల్ట్ లిమిట్ దట్ ఈస్ గైడెడ్ ఆర్ గివెన్ బై WHO. కాబట్టి ఇది హైపర్ టెన్షన్ రిస్క్ని పెంచుతుంది, హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. రెగ్యులేషన్స్ని తీసుకురావాలి, ఫుడ్ సిస్టమ్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ఫ్యామిలీ హ్యాబిట్స్, కల్చర్, బిహేవియరల్ చేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో WHO కాల్స్ సాల్ట్ రిడక్షన్ బెస్ట్ బై ఇంటర్వెన్షన్. సో సాల్ట్ రెడ్యూస్ చేయడం అనేది ఇట్స్ అ బెస్ట్ బై ఇంటర్వెన్షన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ సాల్ట్ రిడక్షన్ అనేది ఇట్ విల్ రెడ్యూస్ అవర్ లైక్ కాస్ట్ ఫర్ ది సాల్ట్, మనం పర్చేస్ చేసే కాస్ట్ తగ్గుతుంది, అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో ఇట్స్ లైఫ్ సేవింగ్. బికాస్ మనకు డిసీజెస్ రాకపోతే మళ్ళీ ఖర్చు ఉండదు, హెల్త్ హ్యాబిట్స్ బాగా ఉంటాయి, క్వాలిటీ లైఫ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో కాబట్టి ఇట్స్ అ బెస్ట్ బై ఇంటర్వెన్షన్ అని చెప్పేసి WHO కూడా దీన్ని నేమ్ చేస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఫాలో ద రెయిన్స్ నాట్ ద క్యాలెండర్ టు ఫైట్ ద ఫ్లడ్స్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ విల్ బీ ఇంపార్టెంట్ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ GS3 అండ్ ఆల్సో ఇట్ విల్ బీ ఇంపార్టెంట్ ఫర్ GS1 జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఓకే, సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ అని అంటే అర్బన్ ఫ్లడ్డింగ్ ఏదైతే ఉంటుందో, సో దిస్ హ్యాస్ బికమ్ అ రికరింగ్ క్రైసిస్. ఓకే, సో రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో కూడా పంజాబ్లో, ఢిల్లీలో, గురుగ్రామ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కోల్కతా రీజన్స్లో మనం ఫ్లడ్స్ అనేవి చూసాము, అర్బన్ ఫ్లడ్స్ అనేవి చూసాము, హెవీ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అండ్ హెవీ ఫ్లడ్స్ అనేవి చూసామన్నమాట. ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ అని అంటే రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఫాస్ట్గా ఆన్సెట్ అవ్వడం, అంటే ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ రెయిన్ఫాల్స్ ఇస్ వన్, అండ్ షార్టర్ డ్యూరేషన్లో ఎక్కువ రెయిన్ పడడం, అండ్ ఆల్సో ద ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హై. సో వీటి వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్లో షిఫ్ట్ అవ్వడం వల్ల సో రీసెంట్ టైమ్స్ వరకు కూడా మనం ఫ్లడ్స్ అనేవి చూసాము ఈ పర్టికులర్ రీజన్స్లో. కానీ ఇక్కడ ఏంటంటే రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి, కానీ సో పీపుల్ ఆర్ స్టేట్స్ ఆర్ యూజింగ్ ద మాన్సూన్ క్యాలెండర్స్, దే ఆర్ యూజింగ్ ద మాన్సూన్ క్యాలెండర్స్ విచ్ ఆర్ అవుట్డేటెడ్. ఓకే, దే ఆర్ నాట్ అప్డేటెడ్ అకార్డింగ్ టు ద షిఫ్టింగ్ ప్యాటర్న్స్ ఇన్ ద రెయిన్ఫాల్. ఓకే, సో రియల్ టైమ్ రెయిన్ఫాల్ డేటాని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పర్టికులర్ మెకానిజమ్స్లో మనం చేంజెస్ తీసుకురావట్లేదు అనమాట. సో ద కోర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సిటీస్ ఆర్ డిజైన్డ్ ఫర్ అ క్లైమేట్ దట్ ఈస్ నో లాంగర్ ఎగ్జిస్టింగ్. సో ముందున్న రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ని మనము కన్సిడర్ చేస్తున్నాం, బట్ దట్ దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ. దట్ ఈస్ అ ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రైనేజ్ కానీ, వేస్ట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దీస్ ఆర్ బ్యాక్డ్ బై ది ఓల్డ్ అజంప్షన్స్. ఓల్డ్ అజంప్షన్స్ ఎలా ఉంటాయనంటే వీ విల్ హ్యావ్ అ యూనిఫామ్ ప్యాటర్న్ ఆఫ్ రెయిన్ఫాల్ అని. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఫ్యూ ఏరియాస్లోనే ఎక్కువ రెయిన్ఫాల్ రావడం, ఫ్యూ ఏరియాస్లో అసలు రెయిన్ పడకపోవడం, ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి చూస్తున్నాం. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో ద రియాలిటీ ఏంటంటే సీజనల్ టోటల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో, అంటే సీజన్స్ని బట్టి మనకి ఫ్లడ్స్ వస్తాయి, సీజన్స్ని బట్టి రెయిన్ వస్తుంది, హాట్ సీజన్స్ ఉంటాయి, లేకపోతే హీట్ వేవ్స్ ఉంటాయి అనేది తప్పు. సో నౌ దెర్ ఈస్ అ ప్యాటర్న్ షిఫ్ట్. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల అయినా కానివ్వండి, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్లోనే కాదు మిగతా ప్యాటర్న్స్లో కూడా, మిగతా క్లైమేటిక్ ఫ్యాక్టర్స్లో కూడా వీ హ్యావ్ సీన్ అ షిఫ్ట్ అనమాట. అంటే సమ్మర్లో ఎండలు తక్కువ కొట్టడం, వింటర్లో ఎక్కువ కొట్టడం, వింటర్లో రెయిన్ఫాల్స్ చూడడం, రెయిన్ఫాల్ టైంలో చలి పెట్టడం, ఇలా డిఫరెన్స్ ఇన్ ద ప్యాటర్న్స్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎవిడెన్స్ అండ్ డేటా టు ప్రూవ్ దిస్, CEEW చేసిన అనాలిసిస్ ప్రకారం 64% ఆఫ్ ద tehsils ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ గాట్ హెవీ రెయిన్ఫాల్ ఫ్రీక్వెన్సీ 1 to 15 డేస్లోనే హెవీ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ అనేది వాళ్ళు ఫేస్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో దే కాజ్ మ్యాక్స్ లాసెస్ అమాంగ్ ద న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా. సో మనకి వచ్చే న్యాచురల్ డిజాస్టర్స్లో ఫ్లడ్స్ ఆర్ ద వన్ విచ్ విల్ అమౌంట్ టు లాట్ ఆఫ్ లాస్. ఫ్లడ్స్ వల్ల చాలా లాస్ అనేది జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇట్ కెన్ క్రియేట్ ఎ డ్యామేజ్ అప్ టు 8,700 crores.
అండ్ ఇంకొకటి థానేలో మీరు చూసుకున్నట్టయితే 1970 to 2021 డేటా మీరు గమనిస్తే సో 1 అవర్లో 50 mm రెయిన్ఫాల్ అనేది ఈ పర్టికులర్ పీరియడ్లో ఓన్లీ 2 ఇయర్స్లో ఒకసారి వచ్చిందనమాట. ఓకే, అండ్ 80 mm రెయిన్ఫాల్ అనేది 1 అవర్లో సో వన్స్ ఎవ్రీ 50 ఇయర్స్ 50 ఇయర్స్కి ఒకసారి వస్తుందన్నమాట. బట్ నవ్ డేస్ వీఆర్ సీయింగ్ రెయిన్ఫాల్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ కంప్రెస్డ్ ఇంటూ ఫ్యూ ఇంటెన్స్ హవర్స్. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ సో లార్జ్ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చే రెయిన్ఫాల్ షార్ట్ పీరియడ్లోనే ఎక్కువ ఇంటెన్సిటీతోని రావడం మనం రీసెంట్ టైమ్స్లో ఎక్కువ గమనించడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద తెలంగాణ ఆల్సో యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆర్ నార్దర్న్ తెలంగాణ ఆ ప్రాంతాలలో ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో దెర్ ఆర్ సమ్ ఇంటర్లింక్డ్ సొల్యూషన్స్ ఫర్ దిస్ so that authors are speaking about in this articles. So mainly 3 interlinked solutions గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. సో ఏంటి 3 interlinked solutions for this particular problem to be tackled అని అంటే ఫస్ట్ థింగ్ సబ్ డైలీ రెయిన్ఫాల్ని ప్లానింగ్లోకి ఇంక్లూడ్ చేయాలి. సబ్ డైలీ రెయిన్ఫాల్ని ప్లానింగ్లోకి మనం ఇన్వాల్వ్ చేసుకోవాలంటే సీజనల్ యావరేజెస్ ఆర్ సీజనల్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లాగా కాకుండా రియల్ టైం రెయిన్ఫాల్ డేటాని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో రెగ్యులర్ ప్లానింగ్ చేయడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా. ఓకే, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ నీడ్ టు సింక్రనైజ్ డ్రైనేజ్ క్లీనింగ్ని అండ్ ఆల్సో వేస్ట్ మేనేజ్మెంట్ని రెండింటిని మనము సింక్రనైజ్ చేయాలి. ఎందుకు అనంటే వేస్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ గెట్ ఆర్ దట్ విల్ మేక్ ద ఫ్లడ్స్ ఈవెన్ మోర్ వర్స్. సో వేస్ట్ జనరేట్ అవ్వడం వల్ల ఫ్లడ్స్ అనేవి ఇంకెక్కువగా మారే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ఏరియాస్ మీద వర్క్ చేయకుండా బోత్ డిపార్ట్మెంట్స్ నీడ్ టు వర్క్ టుగెదర్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఓకే, ఇన్ఎఫిషియన్సీస్ని మనం సాల్వ్ చేయొచ్చు టు మేక్ ఇట్ మోర్ ఎఫిషియంట్. ఓకే, అండ్ ఇంకొకటి ఇఫ్ యూ లుక్ ఎట్ విజయవాడ విజయవాడలో మాన్సూన్ టైంలో ఏంటి అని అంటే రెస్పాండ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ వర్క్డ్ టుగెదర్ లైక్ శానిటేషన్ టీమ్, ఇంజనీరింగ్ టీమ్, ప్లానింగ్ టీమ్. దీనివల్ల వాటర్ లాగింగ్ కండిషన్స్ అనేవి తగ్గుతున్నాయి అక్కడ. సో అలా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మనం ముందుకు రావాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐడిఎఫ్ కర్వ్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉంటుందో 5 to 10 ఇయర్స్కి ఒకసారి మనం అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట ప్రతి ఏరియాలో. సో కరెంట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో దీస్ ఆర్ అవుట్డేటెడ్. సో బేస్డ్ ఆన్ అవుట్డేటెడ్ రెయిన్ఫాల్ డేటాని బట్టి మనం తీసుకొచ్చినవి. బట్ ఇప్పుడు రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న హైడ్రాలజీ అండ్ టోపోగ్రఫీని బట్టి వీ నీడ్ టు బ్రింగ్ ద చేంజెస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మాస్టర్ ప్లాన్ దట్ ఈస్ గివెన్ బై the authors in the article. So this is called as a 3 interlinked solution patterns అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. So the key insight from this particular article that we can take is so not losing to rain. Look, మనం రెయిన్కి లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మనం ఏం చేయొచ్చు అంటే we need to bring certain kind of things so that we can tick ఎవ్రీ బాక్స్. ఓకే, ప్రతి బాక్స్ని మనం టిక్ చేయాలి అని అంటే వీ నీడ్ టు బ్రింగ్ విత్ సమ్ సొల్యూషన్స్. సో దాన్నే మనము ఈ ఇంటర్లింక్డ్ సొల్యూషన్స్ అనే అంటూ ఉన్నాం. సో అవుట్డేటెడ్ డేటాని మనం రిమూవ్ చేసి న్యూ డేటాని, రియల్ టైం డేటాని, సబ్ డైలీ డేటాని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సో ప్రస్తుతం ఉన్న డేటాని బట్టి మనం రిలే చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేయాలి సో దట్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. Utilize this particular option or utilize this particular solution that is provided in this article in your disaster management answers while writing about floods or any other important things. Okay, how are courts protecting the personality rights అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని అంటే ఢిల్లీ హైకోర్ట్లో రీసెంట్లీ హైకోర్ట్ ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ ప్రొటెక్టెడ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ యొక్క వాయిసెస్ అండ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరిగిందనమాట. సిమిలర్ ప్రొటెక్షన్ ఇనిషియలీ దే హ్యావ్ గివెన్ టు కరణ్ జోహార్, దే హ్యావ్ గివెన్ టు అమితాబ్ బచ్చన్, దే హ్యావ్ గివెన్ టు అనిల్ కపూర్. ఓకే, దే హ్యావ్ గివెన్ టు అదర్ పీపుల్ ఆల్సో, అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆల్సో. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే కోర్ట్స్ ఆర్ సేయింగ్ దట్ నో వన్ కెన్ యూజ్ యువర్ ఫేస్, మీ ఫేస్ని కానీ, మీ వాయిస్ని కానీ, మీ స్టైల్ని కానీ కమర్షియల్ పర్పసెస్కి యూజ్ చేయకూడదు. వెదర్ ఇట్ క్యాన్ బీ ఫర్ యాడ్స్, వెదర్ ఇట్ క్యాన్ బీ ఫర్ మర్కండైజ్ ఆర్ వెదర్ ఇట్ క్యాన్ బీ ఫర్ ఎనీ ట్రేడ్ పర్పస్ ఆర్ డీప్ ఫేక్స్. మీ కన్సెంట్ లేకుండా, మీరు లేకుండా దీన్ని ఎక్కడ యూజ్ చేసుకోవద్దని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. వితౌట్ యువర్ పర్మిషన్ ఇట్ కెనాట్ బీ యూజ్డ్.
దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ బికాస్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఈజీలీ ఏబుల్ టు క్రియేట్ ఫేక్ వీడియోస్ని ఈజీగా చేసేస్తున్నాయి అండ్ ఫేక్ వాయిసెస్ని ఈజీగా తీసుకొచ్చేస్తున్నాయి, ఫేక్ ఇమేజెస్ని కూడా ఈజీగా తీసుకొచ్చేస్తున్నాయి. కాబట్టి సో పీపుల్ కెనాట్ యూజ్ ఆల్ ఆఫ్ దిస్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ టూల్స్. వీటిని మనం డీప్ ఫేక్స్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి కోడ్ చెప్పడం జరిగిందనమాట. సో పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి? సో థింక్ ఆఫ్ దెమ్ లైక్ ఓనర్షిప్ రైట్స్ లాగా ఆలోచించండి. లైక్ మీ యొక్క ఓన్ ఐడెంటిటీ యొక్క ఓనర్షిప్ ఎవరికి ఓనర్షిప్ ఉంటుంది? మీ యొక్క ఓన్ ఐడెంటిటీ మీద మీకే ఉంటుంది. కాబట్టి పర్సనాలిటీ రైట్స్ అంటే ఇట్స్ లైక్ అ ఓనర్షిప్ రైట్స్ దట్ యూ హ్యావ్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ యొక్క ఐడెంటిటీ మీద. వెదర్ ఇట్ క్యాన్ బి ఆన్ యువర్ బాడీ, యువర్ ఫేస్, ఆర్ యువర్ నేమ్, ఆర్ యువర్ ఫేస్, ఆర్ యువర్ ఇమేజ్, యువర్ వాయిస్, యువర్ స్టైల్, యువర్ సిగ్నేచర్, వీటన్నిటి మీద మీకు మాత్రమే అధికారం అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా ఇఫ్ సమ్వన్ యూజెస్ ఇట్ వితౌట్ యువర్ పర్మిషన్ for making money or for fooling people or for doing any scams or etc, definitely it can be treated as violation of your rights. Okay, so where do these rights come from in law? Mari ఇండియాలో ప్రస్తుతం ఒక చట్టం అనేది లేదనమాట స్పెసిఫిక్గా పర్సనాలిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇన్స్టెడ్ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ నుంచి. మీరు ఆర్టికల్ 21ని ఇంటర్ప్రిట్ చేసినట్టయితే, సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసినట్టు, సో వేరియస్ ఇన్స్టాన్సెస్లో రైట్ టు ప్రైవసీని, రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ ఆర్ రైట్ టు డిగ్నిటీని అండ్ రైట్ టు అటానమీని సో ఆర్టికల్ 21లో భాగంగా సో సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసి డిఫరెంట్ కేసెస్లో వీటిని యాడ్ చేయడం జరిగింది. సో ఆల్ ఆఫ్ దిస్ క్యాన్ బి లింక్డ్ టు దిస్ పర్సనాలిటీ రైట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కాపీరైట్ యాక్ట్ అనేది ఉందన్నమాట, కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957. సో దీంట్లో ఏంటంటే నో వన్ కెన్ మిస్యూజ్ యువర్ వాయిస్ ఆర్ వాట్ ఎవర్ ది క్రియేటివ్ ఆర్ట్ ఫార్మ్స్ దట్ యూఆర్ కమింగ్ అప్ విత్ ఆర్ క్రియేటివిటీ దట్ యూఆర్ కమింగ్ అప్ విత్. ఓకే, అండ్ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కూడా ఉంది, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999. సో ఈ చట్టం ద్వారా సెలబ్రిటీస్ కానీ పర్సన్స్ కానీ దే కెన్ ట్రేడ్ మార్క్ దేర్ నేమ్స్, దే కెన్ ట్రేడ్ మార్క్ ద క్యాచ్ ఫ్రేజెస్ or they can trademark their signatures or whatever the style that they have. Okay, for example Amitabh Bachchan gani, Priyanka Chopra gani, Shah Rukh Khan gani, they can register their own names. Okay, సో అండ్ ఇంకొకటి ఏంటంటే కామన్ లా ఏదైతే ఉంటుందో అంటే జడ్జెస్ తీసుకొచ్చిన చట్టాల ప్రకారం ఆర్ పాసింగ్ రెఫరెన్సెస్లో ఇచ్చిన జడ్జ్మెంట్స్ ప్రకారం ఏంటంటే సో దే ఆర్ స్టాపింగ్ అదర్స్ ఫ్రమ్ మిస్ఇంటర్ప్రిటింగ్ దట్ సెలబ్రిటీ ఎండోర్స్డ్ సంథింగ్ వెన్ దే డిడ్ నాట్. సో వాట్ ఐ మీన్ ఇస్ సో జడ్జెస్ ఏం చెప్తున్నారు అంటే డిఫరెంట్ కేసెస్ ద్వారా దే వాంటెడ్ టు టెల్ పీపుల్ దట్ సో బేసికలీ ఏదైనా ఏఐ రిలేటెడ్ యాడ్స్ వచ్చినప్పుడు వెన్ దీస్ పీపుల్ ఆర్ యూజ్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఇమేజెస్ ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఎండోర్జింగ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ అని. ఓకే, అండ్ ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ఆర్టికల్ 21 ఆల్సో. సో మీరు ఇంపార్టెంట్ కోర్ట్ కేసెస్ చూసుకుంటే పర్సనాలిటీ రైట్స్కి సంబంధించి దెర్ ఆర్ వేరియస్ కోర్ట్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో దిస్ పర్టికులర్ కేసులో ద కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ ప్రైవసీ అనేది, రైట్ టు ప్రైవసీ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అండ్ కోర్ట్ ఏం చెప్పింది అని అంటే పీపుల్ కెన్ కంట్రోల్ దేర్ పర్సనల్ ఐడెంటిటీ బట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కెన్ బి పబ్లిష్డ్ అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కేస్ ఇస్ రజనీకాంత్ కేస్ 2015లో జరిగింది. సో ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే దే హ్యావ్ స్టాప్డ్ ద మూవీ కాల్డ్ యాజ్ మేహూ రజనీకాంత్ ఫ్రమ్ మిస్యూజింగ్ హిజ్ నేమ్ స్టైల్. ఓకే, ఫ్రమ్ మిస్యూజింగ్ హిజ్ నేమ్, ఫ్రమ్ మిస్యూజింగ్ హిజ్ స్టైల్, ఫ్రమ్ మిస్యూజింగ్ హిజ్ డైలాగ్స్. అంటే అతని పేరు మీద వేరే వాళ్ళ మూవీ తీసి ఒక బయోగ్రఫీ లాగా, ఒక బయోఫిలిం లాగా దాన్ని తీసి దే వర్ యూటిలైజింగ్ హిజ్ స్టైల్స్ ఎక్సెట్రా. సో విచ్ వాజ్ స్టాప్డ్ బై ది సుప్రీం కోర్ట్. అండ్ అనిల్ కపూర్ కేసు కూడా జరిగింది. సో అనిల్ కపూర్ కేస్ ఇస్ ఇన్ 2023 అనమాట. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ప్యారడీ కానీ, సెటైర్ కానీ, క్రిటిసిజమ్స్ కానీ దే ఆర్ అలౌడ్, బట్ ఫేక్గా ఇఫ్ ఎనీవన్ ఈజ్ మార్ఫింగ్ ద ఇమేజ్ ఆఫ్ ఎనీవన్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద ప్రాఫిట్ ఆర్ ఇలీగల్ థింగ్స్ కోసం డెఫినెట్లీ దట్ కెన్ బి ట్రీటెడ్ అగేన్స్ట్ ఆర్టికల్ 21. అండ్ ఇంకా కేసెస్ ఉన్నాయి లైక్ జాకీ ష్రాఫ్ కేస్ 2024. సో ఇందులో సుప్రీంకోర్ట్ హెస్ టోల్డ్ దట్ ఈ కామర్స్ అండ్ ఏఐ చాట్ బోట్స్ని
we need to stop them from misusing the name of the personality, image of a personality and voice of a personality అని ఇక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ దెర్ ఈస్ అనదర్ కేస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అరిజిత్ సింగ్ కేస్, 2024 కేస్ ఇది. సో అగైన్ కోర్ట్ ఇంటర్వీన్డ్ అండ్ టోల్డ్ దాట్ ఏమని చెప్పింది అని అంటే ఏఐ అనేది ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద వాయిస్ క్లోనింగ్. ఓకే, సో దీనివల్ల సింగర్స్ ఇంకా ఆర్టిస్ట్ దిల్ బికమ్ వల్నరబుల్ కాబట్టి దే కెనాట్ బి యూజ్డ్, దేర్ వాయిసెస్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద క్లోనింగ్, వాయిస్ క్లోనింగ్ కోసం. ఓకే, సో టుగెదర్ ఈ కేసెస్లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే దే హ్యావ్ బాట్ అ స్ట్రాంగ్ జుడిషియల్ రికగ్నిషన్ ఆఫ్ పర్సనాలిటీ రైట్స్ గురించి స్ట్రాంగ్గా దే హ్యావ్ లేడ్ ద ఫౌండేషన్ ఇన్ వేరియస్ జడ్జ్మెంట్స్. బట్ వాట్ అబౌట్ ఫ్రీ స్పీచ్ మరి? సో హియర్ ఇస్ అ ట్రికీ బ్యాలెన్స్. ఒక సైడ్ పర్సనాలిటీ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకో సైడ్ ఫ్రీ స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం. సో బేసికలీ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏలో ఒక పర్టికులర్ రైట్ అనేది ఉంటుంది, విల్ బి గ్రాంటెడ్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనకు మాట్లాడే హక్కు అనేది ఉంటుంది, వాక్ స్వాతంత్రం అనేది ఉంటుంది అనమాట. బట్ ఇట్ ఇంక్లూడ్స్, సో బేసికలీ క్రిటిసైజ్ చేయొచ్చు, ప్యారడీ చేయొచ్చు, సెటైర్ అనేది వేయచ్చు. బట్ కోర్ట్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్ దాట్ మీరు జోక్స్ అనేవి చేయొచ్చు, మీమ్స్ అనేవి తీసుకురావచ్చు, ఒక పర్టికులర్ పర్సన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, అతని ఐడియాలజీని క్రిటిసైజ్ చేయొచ్చు, బీట్ అ సెలబ్రిటీ ఆర్ ఎనీ వన్. బట్ యూ కెన్ నాట్ సెల్ ప్రోడక్ట్స్, వాళ్ళని యూజ్ చేసుకొని మీ మార్కెటింగ్ కోసం యూ కెన్ నాట్ సెల్ ప్రోడక్ట్స్, ఫేక్ యాడ్స్ని క్రియేట్ చేయకూడదు, ఆర్ ఏఐ డీప్ ఫేక్స్ని యూజ్ చేసి ప్రాఫిట్ని గెయిన్ చేయాలని చూసుకోవద్దు. అండ్ యూ కెనాట్ మిస్యూజ్ ఫర్ ద ఇలీగల్ పర్పసెస్ అండ్ యూ కెనాట్ లీడ్ టు reducing the dignity of the individual also. For example, there was a cartoon which was showing Anil Kapoor shouting jackass. Okay, so there are some people who are selling t-shirts with the photo of the celebrity and slogan without their permission, which is a violation again. అంటే ఇలాంటివి చేయకూడదు. సో దే కెన్ డూ ద క్రిటిసిజం, దే కెన్ డూ ద మీమ్స్, దే కెన్ డూ ద జోక్స్, బట్ all of these particular things they can be done ఓన్లీ టిల్ సర్టెన్ ఎక్స్టెంట్ అనమాట. సో కోర్ట్స్ ఏంటంటే ఫ్రీ స్పీచ్కి అండ్ పర్సనాలిటీ రైట్స్కి ఒక థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం మన కన్సర్న్స్ ఏంటంటే మనకి ప్రస్తుతం ఒక సింగిల్ లా అనేది లేదు, దెర్ ఈజ్ నో సింగిల్ లా. సో ఫ్రాగ్మెంటెడ్ అప్రోచెస్ అనేవి ఉన్నాయి, ఫ్రాగ్మెంటెడ్ ప్రొటెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని లా రూపకంలో మనం తీసుకురాకపోతే డీప్ ఫేక్ థ్రెట్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆర్డినరీ సిటిజన్స్, నాట్ జస్ట్ ద సెలబ్రిటీస్, కెన్ ఆల్సో ఫేస్ ద హార్మ్ అనమాట. సో విమెన్ని టార్గెట్ చేయొచ్చు, లైక్ పార్నోగ్రఫీ, ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేసి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ టు ట్రాక్ కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్, దట్ క్రియేట్స్ ద ప్రాబ్లమ్. కాబట్టి మనకు ఒక సింగిల్ లెజిస్లేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక కాంప్రహెన్సివ్ లాని మనం తీసుకురావాలి, వేర్ వీ నీడ్ టు డిఫైన్ పర్సనాలిటీ రైట్స్, వేర్ వీ నీడ్ టు లిస్ట్ ఎక్సెప్షన్స్, లైక్ సెటైర్ అంటే ఏంటి, మీమ్ అంటే ఏంటి, లేకపోతే ఫ్రీ స్పీచ్ని డిస్టర్బ్ చేయడం ఆర్ వైలేట్ చేయడం అంటే ఏంటి. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ని ప్రాపర్గా డెఫినేషన్స్తో మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫాస్టర్ రెమెడీస్ని వచ్చేలాగా, లాంగ్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళకపోయేలాగా కొన్ని మెకానిజమ్స్ని తీసుకురావాలి. ఓకే, సో ద ఫైనల్ టేక్ అవే ఏంటంటే కోర్ట్స్ ఏంటంటే పీపుల్ యొక్క పర్సనాలిటీ రైట్స్ని అపెల్డ్ చేయడానికి సెవరల్ టైమ్స్ దే ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద లెజిస్లేటివ్ స్పియర్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పొచ్చు. ఓకే, జ్యుడిషియల్ యాక్టివిజంలో దీన్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆర్టికల్ 19 రిలేటెడ్ థింగ్స్ని మీరు చదువుకున్నప్పుడు యూ కెన్ ఇంక్లూడ్ దిస్. అండ్ ఆర్టికల్ 21లో పర్సనాలిటీ రైట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, గ్లోబల్ సౌత్ మస్ట్ వర్క్ టుగెదర్ సేస్ జైశంకర్. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు, సో వెన్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద 20 like-minded గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద UN జనరల్ అసెంబ్లీ న్యూయార్క్లో, సో హీ టోల్డ్ దాట్ అండ్ హీ బేసికలీ డిస్కస్డ్ అబౌట్ గ్లోబల్ సౌత్ అండ్ ఏమేమి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాము అండ్ స్ట్రాంగ్ మల్టీలాటరలిజం అనేది ఎందుకు ఉండాలి అనేది వాళ్ళతో మాట్లాడుతూ అడ్రస్ చేయడం జరిగిందనమాట. సో హీ టోల్డ్ దట్ మల్టీలాటరలిజం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అండర్ అటాక్. మల్టీలాటరలిజం అంటే ఏంటి? మల్టిపుల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దే విల్ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ త్రూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ UN లాంటి ఆర్గనైజేషన్స్లో మల్టిపుల్ కంట్రీస్ సో గ్లోబల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి టుగెదర్ వర్క్ అవుతూ ఉంటారు. సో దాన్ని మనం మల్టీలాటరలిజం అని అంటాం, విచ్ ఇస్ అ వెరీ హెల్దియర్ వన్. ఎందుకంటే ప్రతి ఒక్కరి వ్యూ పాయింట్ అనేది అందులో కన్సిడర్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో మల్టీలాటరలిజం అనేది తగ్గిపోతుంది. ద ఐడియాలజీ ఆఫ్ మల్టీలాటరలిజం ఈజ్ డిక్రీజింగ్.
గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే నాట్ ది డెవలప్డ్ కంట్రీస్, బట్ ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్లో ఉన్న కంట్రీస్ని గ్లోబల్ సౌత్ కంట్రీస్ అని అంటూ ఉంటామన్నమాట. సో వీటికి ప్రాపర్ వాయిస్ అనేది దొరకట్లేదు అనమాట ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ సో దే నీడ్ సొల్యూషన్స్, ఎస్పెషలీ గ్లోబల్ సౌత్ కంట్రీస్లో పాండమిక్స్ ఎక్కువ ఉంటాయి, వార్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ వల్ల ఇష్యూస్ అనేవి ఉన్నాయి, ఫుడ్ క్రైసిస్ చూస్తూ ఉంటాం, పావర్టీ క్రైసిస్, ఫర్టిలైజర్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్, ఇలాంటి వాటి అన్నిటినీ సాల్వ్ చేయడానికి వాళ్ళకి ప్రాపర్ వాయిస్ అనేది అవసరం అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హీ హ్యాడ్ స్పోకెన్ అబౌట్ ఈస్ గ్లోబల్ షాక్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 వచ్చింది, దాని తర్వాత యుక్రెయిన్ రష్యా వార్ అనేది స్టార్ట్ అయింది, ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ అనేది స్టార్ట్ అయింది, గాజా ఇష్యూస్, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, ట్రేడ్ అన్సర్టెనిటీస్ పెరగడం, డిజాస్టర్స్ పెరగడం, ఇలా గ్లోబల్ షాక్స్ అనేవి కూడా చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో. సో దీనివల్ల సెక్యూరిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది, డెవలప్మెంట్ అనేది కూడా ఇట్ విల్ బీ ఇన్స్టాల్డ్. ఓకే, డెవలప్మెంట్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట గ్లోబల్ సౌత్ నేషన్స్లో. దాని గురించి మాట్లాడారు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీ టోల్డ్ దట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవడానికి గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్నీ యునైట్ అవ్వాలి, కన్సల్టేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ డెవలపింగ్ నేషన్స్ అన్నీ కలిపి కన్సల్ట్ అయ్యి ఒక సొల్యూషన్ని తీసుకొస్తే సో మనము యుఎన్ లాంటి ఆర్గనైజేషన్స్లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు. మల్టీలాటరలిజం అనేది దాని ఐడియాలజీ ఏదైతే ఇట్ ఈస్ గోయింగ్ అవే, దాన్ని మళ్ళీ మనం లోపలికి తీసుకురావచ్చు. అయితే ఈ పర్టికులర్ గ్లోబల్ సౌత్ మీటింగ్లో 20 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. ఏషియా, ఆఫ్రికా, అమెరికాస్లో ఉన్న కొన్ని కంట్రీస్, ఇండియా నేబర్స్, ఇలా డిఫరెంట్ పీపుల్ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అసలు ఇప్పుడే ఎందుకు అని అంటే US under the Trump administration has criticized UN and UNకి కావాల్సిన ఫండింగ్ని తగ్గించడం జరిగింది. అండ్ యుఎన్ బాడీస్ నుంచి సెవెరల్ యుఎన్ బాడీస్ నుంచి ట్రంప్ విత్డ్రూ అయ్యారు. అండ్ హీఈస్ ఫోకసింగ్ ఆన్ మేకింగ్ అమెరికా ఫస్ట్ అగైన్. ఓకే, సో వీటన్నిటికీ అగేన్స్ట్గా ఈ పర్టికులర్ మీటింగ్ అనేది జరిగిందనమాట. సో ఇండియా వాంటెడ్ టు షో దాట్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ నీడ్ ద రిఫార్మ్స్ ఇన్ యుఎన్. వాళ్ళ వాయిసెస్ అనేవి ప్రాపర్గా వినబడాలి అని అంటే డెఫినెట్లీ అందులో యూనిఫార్మిటీ అనేది ఉండాలి. ఆల్ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్ నీడ్ టు వర్క్ టుగెదర్ అన్నట్టు మాట్లాడారు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, నో టేకర్స్ యెట్ ఫర్ ఈవీ లోకలైజేషన్ స్కీమ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో దే ఆర్ స్పీకింగ్ అబౌట్ అ స్కీమ్ కాల్డ్ యాజ్ SPMEPCI, అంటే స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. సో ఈ పర్టికులర్ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ విచ్ మినిస్ట్రీ అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అనమాట. దీనికి ఎంత బడ్జెట్ని స్పెండ్ చేస్తున్నారంటే 4150 crore ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ఇంపోర్ట్ డ్యూటీ కన్సెషన్ అనేది ఇస్తున్నారు ఈ పర్టికులర్ స్కీమ్ కింద. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ఇంపోర్ట్ డ్యూటీ కన్సెషన్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు ఈ ఫీల్డ్లో సో డ్యూటీస్ అనేవి అంటే ఛార్జెస్ అనేవి తక్కువ పెడుతున్నారు అనమాట, ఛార్జెస్ అనేవి తక్కువ వేస్తున్నారు, టారిఫ్స్ అనేవి తక్కువ వేస్తున్నారు. సో ఎందుకనంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడానికి ఎలక్ట్రిక్ కార్స్లో. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో కరెంట్ స్టేటస్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారనమాట. సో బేసికలీ అ పోర్టల్ ఫర్ అప్లికేషన్ వాజ్ లాంచ్డ్. ఈ పర్టికులర్ ఫీల్డ్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఆ పోర్టల్లో అప్లికేషన్స్ కోసం లాంచ్ చేయడం జరిగింది June 24 నుంచి. డెడ్లైన్ ఫర్ అప్లికేషన్ వాజ్ October 21, 2025. ఓకే, బట్ స్టిల్ జూన్లోనే మనం ఓపెన్ చేసినప్పటికీ అసలు ఇప్పటివరకు ఒక్క ఆటో మేకర్ కూడా అందులో అప్లై చేయడం జరగలేదు. ఈవెన్ టెస్లా లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో బేసికలీ మనం టెస్లా లాంటి వాటిని అట్రాక్ట్ చేయాలనుకున్నాం కానీ అవి కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ద రీజన్స్ ఫర్ ద లో ఇంట్రెస్ట్, వై దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటే ఫస్ట్ వన్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, అంటే మేజర్ పార్ట్నర్స్ లైక్ USA, యూరోపియన్ యూనియన్స్తో కన్సెషన్స్ని ఫైనలైజ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ పర్టికులర్ థింగ్ వై దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, అండ్ దెర్ ఆర్ నో డిమాండ్స్ ఫర్ ద ట్వీక్స్ ఆల్సో. అంటే సో బేసికలీ ఈ పాలసీలో ఏమైనా చేంజెస్ తీసుకొస్తే అట్రాక్ట్ అవుతారా అని చూసినా ఎవరు కూడా ఈ పర్టికులర్ చేంజెస్ని చెప్పలేరు అనమాట. మీరు ఈ చేంజెస్ చేయండి సో దట్ మేము వస్తాము అని కూడా ఎలాంటి ట్వీక్స్ని డిమాండ్ చేయలేరు.
ఓకే. సో ఇక్కడ అసలు వాళ్ళకి ఇంట్రెస్టే లేదు అని మనం చెప్పొచ్చు అనమాట. సో దీనివల్ల ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అనుకున్నా మన దగ్గర ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బూస్ట్ అవ్వట్లేదు. దట్ క్రియేట్స్ ద ప్రాబ్లమ్. మన ఈవీ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. అండ్ ఆల్సో దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్ పాలసీ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్. దట్ క్రియేట్స్ అ ప్రాబ్లమ్. సో కాబట్టి మనం కొన్ని ఆల్టర్నేటివ్ అప్రోచెస్తో మనం ముందుకు వస్తే బాగుంటుంది అనమాట. ఓకే. సో దట్ వాజ్ ద thing that is should be take away from this particular article. So next update, 70,000 crores maritime shipbuilding package gets cabinet nod అని ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. యూనియన్ క్యాబినెట్ వెనస్డే రోజు 70,000 crores ప్యాకేజ్ని ఇవ్వడం జరిగింది ఫర్ ద షిప్ బిల్డింగ్ అండ్ ద మెరిటైమ్ సెక్టర్ అనమాట. సో దిస్ ఇస్ అ షిప్ బిల్డింగ్ ప్యాకేజ్ ఆర్ మెరిటైమ్ క్యాబేజ్ అని ప్యాకేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దిస్ హ్యాస్ గాట్ అ క్యాబినెట్ నాట్ రీసెంట్లీ. సో క్యాబినెట్ ఏం చేసింది, దీన్ని అప్రూవ్ చేసింది అనమాట టు రెజవనేట్ ద ఇండియా షిప్ బిల్డింగ్ అండ్ మెరిటైమ్ సెక్టర్. అండ్ ఈ హిస్టారిక్ మూవ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ అన్లాక్ 4.5 మిలియన్ గ్రాస్ టన్నేజ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఈ పర్టికులర్ కెపాసిటీ పెరగడం వల్ల జాబ్స్ పెరుగుతాయి అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. సో అకార్డింగ్ టు ద గవర్నమెంట్ స్టేట్మెంట్ ద ప్యాకేజ్ కంప్రైజెస్ ఆఫ్ 4 పిల్లర్డ్ అప్రోచ్ విచ్ ఈస్ డిజైన్ టు స్ట్రెంథెన్ డొమెస్టిక్ కెపాసిటీ. సో 4 పిల్లర్డ్ అప్రోచ్ ద్వారా ఈ పర్టికులర్ ప్యాకేజ్ని లైక్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు యూజ్ చేసుకొని. సో దీంట్లో ఏంటంటే దే విల్ ప్రమోట్ ద గ్రీన్ ఫీల్డ్ అండ్ ఆల్సో బ్రౌన్ ఫీల్డ్. సో బేసికలీ బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ అ నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ విల్ ఆల్సో బీ ఎస్టాబ్లిష్డ్. రిమెంబర్ నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ మూవ్ వల్ల ఆల్మోస్ట్ 30 lakh జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఆల్సో దే మే అట్రాక్ట్ 4.5 lakh crores ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఇన్ టు ద మెరిటైమ్ సెక్టర్. సో మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. సో వాట్ ఈస్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అండ్ వాట్ ఈస్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, వీటి మధ్యలో ఉన్న తేడా ఏంటి? ప్లీజ్ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. లెట్ మీ సీ హూ విల్ ఆన్సర్ ఇట్. సో ఒక చిన్న థింగ్ వచ్చింది, పీపుల్ డ్రెస్డ్ ఇన్ ట్రెడిషనల్ అటైర్ పర్ఫార్మింగ్ గర్బా డ్యూరింగ్ నవరాత్రి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇన్ చెన్నై లేట్ ఆన్ ట్యూస్డే నైట్ అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ గర్బా గురించి ఉంది కాబట్టి లెట్స్ రీడ్ అబౌట్ ఇట్. గర్బా అనేది ఒక సర్క్యులర్ డ్యాన్స్ అనమాట అండ్ ఇట్స్ అ సోషల్ డ్యాన్స్. పీపుల్ విల్ హ్యావ్ దట్ సోషల్ రిలేషన్స్ అండ్ సోషల్ బాండ్స్ ఇన్ దాట్. ఓకే. సో ఇది గుజరాత్ నుంచి ఆరిజినేట్ అయింది. అండ్ ఏంటి అని అంటే గుజరాత్ డయోస్పోరా ఎవరైతే ఉన్నారో అంటే గుజరాతీస్ ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ బయట దేశాల్లోకి వెళ్ళిన గర్బాని పర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. సో బేసికలీ హిందూ ఫెస్టివల్స్లో దాన్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎస్పెషలీ నవరాత్రి టైమ్స్లో వాళ్ళు దెల్ ప్లే ద గర్బా అనమాట. సో 9 days గర్బా నైట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో బేసికలీ దిస్ విల్ బి అ సెలబ్రేషన్ దాట్ ఈస్ డెడికేటెడ్ టు అంబా మాత ఆర్ ప్రిమోడియల్ మదర్ అని కూడా అంటామన్నమాట. ఓకే. సో ప్రతి నవరాత్రి నైట్ రోజు దెల్ డాన్స్ అండ్ దెల్ ఫార్మ్ దిస్ సర్కిల్స్ అండ్ దెల్ స్టార్ట్ డాన్సింగ్ అనమాట. సో వాళ్ళు స్టిక్స్ని హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. బేస్డ్ ఆన్ ద రిథమ్ దెల్ ప్లే విత్ ద పార్ట్నర్స్. ఓకే. సో ఎవ్రీవన్ ఈజ్ ఇన్వైటెడ్ టు జాయిన్ గర్బా అండ్ రాస్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ విల్ డాన్స్ టుగెదర్. ట్రెడిషనలీ గర్బా అనేది ఒక ఎర్దన్ పాట్ని మధ్యలో పెట్టి దానికి హోల్స్ పెట్టేసి సైడ్లో ఒక ఫ్లేమ్ పెట్టి దాని చుట్టూ ఆడుతూ ఉంటారనమాట. సో వీ కాల్ దిస్ పర్టికులర్ సింబాలిక్ యాక్షన్ యాజ్ అ జీవా ఆర్ అ సోల్. సో జీవం కానీ సోల్ కానీ ఓం లోపల ఉంది అని మనం బిలీవ్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే. అండ్ ఆల్సో ఇన్కార్నేషన్ ఆఫ్ దుర్గా క్యాన్ ఆల్సో బీ ప్లేస్డ్ ఇన్ ద సెంటర్స్ సమ్ టైమ్స్. ఓకే. సెంటర్లో ఎర్దన్ పాట్ కానివ్వండి విత్ సమ్ దట్ స్మోక్ అండ్ ఆల్, లేదా దుర్గామాత ఇన్కార్నేషన్ని కూడా పెడుతూ ఉంటారనమాట. సో చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ని రింగ్స్ని అలా ఫామ్ చేసి దెల్ డూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాన్స్ ప్యాటర్న్స్. ఓకే. హైకోర్ట్ రిజెక్ట్స్ ఎక్స్ కార్ప్స్ ప్లీ అగేన్స్ట్ టేక్ డౌన్ ఆర్డర్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. హూ ఇస్ దిస్ ఎక్స్ కార్ప్? ఇట్ ఈస్ అ కంపెనీ విచ్ ఇస్ రన్నింగ్ ట్విట్టర్ ఆర్ ఎక్స్. ఓకే. ట్విట్టర్ కానీ ప్రస్తుతం మనం దాన్ని ఎక్స్ అంటున్నాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని రన్ చేసేదే ఎక్స్ కార్ప్ అనమాట. ఓకే. ఏమైంది అని అంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇట్ హ్యాస్ ఛాలెంజ్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్డర్ టు రిమూవ్ సర్టెన్ పోస్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని పోస్ట్లని కొన్ని కంటెంట్ని రిమూవ్ చేయమంటుంది. సో దానికి అగేన్స్ట్గా హైకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. ఏ పర్టికులర్ చట్టం కింద వాళ్ళు వెళ్ళారు? సో బేసికలీ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే దే హ్యావ్ రిమూవ్డ్ ద కంటెంట్ బై యూజింగ్ ఐటీ యాక్ట్. సో సెక్షన్ 79లో
government can interfere into the platforms to take down some unlawful ఏదైనా లాఫుల్గా లేని కంటెంట్ని లేకపోతే హార్మ్ఫుల్ కంటెంట్ని రిమూవ్ చేయని చెప్పేసి సో ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్ని అడగొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ బేసికలీ కర్ణాటకకి అగేన్స్ట్గా కర్ణాటక హైకోర్టుకి వెళ్ళారనమాట ఎక్స్కార్ప్ వాళ్ళు. సో బేసికలీ కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది అని అంటే ఎక్స్కార్ప్ ఏదైతే ఉంటుందో దే మస్ట్ కంప్లై విత్ ద టేక్ డౌన్ ఆర్డర్స్, అంటే రిమూవ్ చేయాల్సిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి అని చెప్పేసి కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. కోర్ట్ కీ ఆర్గ్యుమెంట్ ఏం చేసింది అంటే సోషల్ మీడియా ఈజ్ నాట్ లైక్ ఫ్రీ ఫర్ ఆల్. ఓకే, సోషల్ మీడియా అనేది అనార్కిక్ ఫ్రీడమ్ని ఇంట్రడ్యూస్ చేయొద్దు. ఎందుకనంటే ప్లాట్ఫామ్స్ కెనాట్ సే విల్ అలౌ ఎనీథింగ్, ప్రతిదాన్ని మేము అలౌ చేస్తాము, అంత లిబర్టీ మేము ఇస్తాము అనేది తప్పు. అండ్ ఆల్సో లిబర్టీ నీడ్ టు కమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ ద స్టేట్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిమూవ్ అని చెప్పడం జరిగింది ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ కంటెంట్. అండ్ రెగ్యులేషన్ అనేది వెరీ వెరీ నార్మల్, ఇది కొత్తగా ట్విట్టర్కి ఏం లేదు, వాట్సాప్కి, ఇన్స్టాగ్రామ్కి అండ్ పోస్టల్ సిస్టమ్కి ప్రతి దగ్గర రెగ్యులేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ ఎల్స్ ఇట్ విల్ బీ హ్యాంపరింగ్ ద స్టేట్ కన్సర్న్స్ ఆర్ స్టేట్ ఐడెంటిటీని హ్యాంపర్ చేస్తుంది. అండ్ గ్లోబల్ ప్రెసిడెంట్స్ మీరు చూసుకున్నట్టయితే ఈవెన్ యుఎస్ లాంటి కంట్రీస్ సోషల్ మీడియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, ఎంగేజ్ చేస్తూ ఉంటాయి, రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో దే విల్ ఆల్సో ఆస్క్ ఫర్ ది టేక్ డౌన్ ఆర్డర్స్. దిస్ ఇస్ నాట్ న్యూ ఇన్ ఇండియా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ along with liberty in few cases is the true democracy అని చెప్పడం జరిగిందనమాట. సో ద లార్జర్ మెసేజ్ ఏంటి అని అంటే నో కంపెనీ ఆర్ ప్లాట్ఫామ్ ఇస్ అబౌవ్ ద ఇండియన్ లా. ప్రతి ప్లాట్ఫామ్ అనేది దట్ మస్ట్ అబైడ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ లాస్ దట్ ఆర్ ఫ్రేమ్డ్ బై ద పార్లమెంట్. ఎందుకు అని అంటే వీ నీడ్ ద బ్యాలెన్స్ ఆఫ్ లిబర్టీ అండ్ ఆల్సో ద బ్యాలెన్స్ ఆఫ్ రెగ్యులేషన్, బికాస్ ఓన్లీ విత్ బోత్ ఆఫ్ దిస్ వీ కెన్ మెయింటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లాట్ఫామ్. ఓకే, a small update, Qatar enables UPI, Qatar duty free becomes the first merchant అని చెప్పేసి అనడం ఇవ్వడం జరిగింది. సో NPCI ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఖతర్ నేషనల్ బ్యాంక్, అక్కడ దే హ్యావ్ ఎనేబుల్డ్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ QR బేస్డ్ కోడ్ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అనమాట. యూపీఐని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విత్ ద QR కోడ్ మెథడ్. And across Qatar via point of sale terminals for merchants acquired by QNB and powered by this NPCI International Payments Limited. Okay, ఈ మూవ్ అనేది దిస్ విల్ ఎనేబుల్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ద ఖతర్ ఆల్సో, అక్కడ మనం ఇండియన్ ట్రావెలర్స్కి కూడా అక్కడ యూపీఐ యూజ్ చేసుకునే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. అండ్ దిస్ విల్ హెల్ప్ ఇన్ టూరిస్ట్ అట్రాక్షన్ ఫర్ ది ఖతర్. ఓకే, సో దట్ ఈస్ అ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లుక్ అపాన్. సో యూపీఐ అడాప్ట్ చేసుకున్న దాంట్లో ఏమేమి కంట్రీస్ ఉన్నాయి అన్నట్టు క్వశ్చన్స్ అడిగారు కదా రీసెంట్లీ. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఖతర్ ఆల్సో ఎనేబుల్డ్ ద యూపీఐ సిస్టమ్. సో దిస్ ఇస్ అ స్మాల్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. With this, we have completed the discussion of important articles from today's newspaper. I hope you have understood most of the things that we have discussed, and I hope you are taking back something to your home. Okay, whatever. So if you liked it, please make sure you hit the like button, and also please subscribe to our channel, and next class lo mali kaluddam. Until then, take care, bye, and keep smiling.